నీకు భయపడుట అనుగుణ్యము. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు. బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. తార్షీషు నుండి రేకులుగా సాగొట్టబడిన వెండియు, ఉపాస నుండి బంగారమును తెత్తురు. అది పనివాని పనియే గదా, పోతపోయేవాడు దాన్ని చేశాను. నీల ధూమ్ర వర్ణములు గల వస్త్రములు వాటికున్నవి. అవన్నీ నేర్పలగు పనివారి పనియే. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును. జనములు ఆయన కోపమును సహింపలేవు. 10వ వచనం మరలా చదువుకుందాం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించను. జనములు ఆయన కోపమును సహింపలేవు. పరమ తండ్రి, ఉదయకాల సమయమందు మీ పరిశుద్ధమైన పాదముల చెంత చేర్చబడిన వారమై, మహాదేవుడవు, మహాప్రభుడవు, నీ వలన ఉన్నాం. మా మధ్యన మీరు సంచారము చేయుచున్నారు. మా మధ్యన మీరు సంచారం చేయుచున్నారు. ఇద్దరైనా ముగ్గురైనా వారి మధ్యన ఉందును అని చెప్పిన గొప్ప దేవుడవు. వందనములు తండ్రి. దర్శించువాడు, మీ పరిశుద్ధమైన దర్శనమును సందర్శనను అప్పగించి మీ యొక్క పరిశుద్ధమైనటువంటి నామము చెంత తలలు ఉంచిన వారమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించలాగన మాకు సహాయం చేస్తారని స్తోత్రములతో యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరము దయచేసి కూర్చున్నాం. ఉదయకాలము దేవుని యొక్క పరిశుద్ధమైన సంగమ చేరి వచ్చిన మీ అందరికీ యేసయ్య గొప్ప నామమున వందనములు నేను అందరికీ తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని కృపను బట్టి దేవుని బిడ్డారా, మనమందరూ కూడా ఇలాగన ఆయన పరిశుద్ధమైన పాదముల చెంత చేర్చబడిన వారమై ఆయనకు వందనములు చెప్పుటకు మనము బలపరచబడుచున్నాం. వాక్యము చేత మనం బలపరచబడుచున్నాం. ఇర్మియా గారు వ్రాసిన ఈ మాటలు, దేవుని గురించి పలికిన ఈ మాటలు, మహాదేవుని గురించి పలికిన మాటలు. వారందరూ కూడా బలమైన భక్తులు కదా. మనం చూసాం. ఇర్మియా గారు కానివ్వండి, ఎలీషా గారు కానివ్వండి, ఏలియా గారు కానివ్వండి, ఇలాంటి ప్రవక్తలంతా కూడా వారు దేవుని దగ్గరగా చూచినవారు. దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క సందర్శనం అనేక విధములుగా పరిస్థితిని బట్టి వారికి కనపరుచుకున్నాడు. ఎందుకోసమంటే ఆ కాలమున వారిని ఏర్పరచుకునే వాక్యం ద్వారా, వారి ద్వారా వాక్కునిచ్చేటువంటి వాడు, వారి ద్వారా రాజులను కూడా నడిపించేటువంటి వాడు. ఈ ప్రవక్తల చేత రాజులు కూడా యుద్ధములు చేయాలా వద్దా, వారి రాజ్యములు ఎలా ఉండాలి, వారు చేసే పొరపాట్లు ఏంటి, వారు చేసే మంచి పనులు ఏంటి అనేవన్నీ కూడా ఈ యొక్క ప్రవక్తల చేత వారికి బోధించబడేటువంటివి. అంత బలమైన వారు వీళ్ళు, అంత శక్తిమంతులు వీళ్ళు. వారు దేవుని యొక్క దర్శనం పొందుకున్నవారు, అంటే దేవుని యొక్క సాన్నిహిత్యంలో ఉన్నవారు. దే నో మోర్ అబౌట్ గాడ్. వారు దేవుని గురించి ఎక్కువగా తెలిసిన వారు. అందుకనే వారు దేవుని గురించి వివరించుకుంటూ వచ్చారు. ఈ చోట ఇర్మియా దేవునితో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేయొచ్చు. ఆయన గొప్పతనమును చెప్తున్నాడు. ఆయన గొప్పతనమును, ఆరాధన అంటే ఏంటి, దేవుడు ఏమై ఉన్నాడు, వాట్ గాడ్ ఈజ్, ఆయన స్వభావ లక్షణములు, ఆయన గుణమును బట్టి మనం ఏం చేస్తామంటే ఆయనకు వందనములు, స్తుతులు, స్తోత్రములు మనము చెప్పుటకు దేవుని వాక్యం చేత మనం ప్రేరేపించబడి బలపరచబడతాం. ఇక్కడ కూడా ఇర్మియా గారు దేవుని గుణములు చెప్తున్నవాడు. యెహోవా నిన్ను పోలినవాడెవడునూ లేడు. యెహోవా నిన్ను పోలినవాడెవడునూ లేడు అంటే పోలిక కాదు. పోలినవాడంటే రూపం కాదు. ఆయన పరిశుద్ధమైన వాడు. ఆయన పరిశుద్ధతలో ఆయన అగ్రగణ్యుడు. ఆయన పరిశుద్ధమైన వాడు. ఆయనకు మాత్రమే చెందిన గుణములు ఉన్నవి. ఆయనకు మాత్రమే చెందిన గుణము పరిశుద్ధమైన గుణం. ఈ ప్రపంచంలో ఎవరు కూడా పరిశుద్ధత కలిగిన వారుగా వారు చెప్పుకోలేపారు. ఒక చిన్న మాట మీకు చెప్తాను. బైబిల్లో చాలా బలం కలిగిన మాట. యేసుక్రీస్తు ప్రభువు వారు బతుకున్నప్పుడు ఈ ప్రపంచంలో వాటిని ఏమంటారంటే క్లెయిమ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు. యేసుక్రీస్తు ప్రభువు వారు లేవదీసిన విషయాలు, అంటే తన గురించి ఆయన చెప్పుకున్న విషయాలు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అనేటువంటి అలాంటి మాటలు ఉంటాయి కదా. ఆ మాటలు అలాగని ఎవరు కూడా చెప్పుకోవాలి. ఆయన ఒక మాట అన్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని యేసుక్రీస్తు ప్రభువు ప్రపంచానికి సవాలు విసిరాడు. అంటే అందుకే చెప్పాను, ఆయన పరిశుద్ధమైన వాడు కాబట్టి అంత ధైర్యంగా ప్రపంచానికి సవాలు విసిరాడు. ఆయనలో మనం పాపమును కనుగొనలేము. ఆయన పరిశుద్ధమైన వాడు కాబట్టి ఆయన యునిక్ అంటారు. అంటే ఆయన లాంటి వారికి లేరు. పోలిక కాదు, రూపము కాదు. ఇక్కడ రూపం నాలాంటి వారు వేరే వారు ఉంటారు, నాలాంటి వారు వేరే వారు ఉండవచ్చు. మీకు చెప్పాను కదా ఒకసారి, నేను డిప్లొమా అప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నాను.
ఫాస్ట్గా కాలేజీలోకి వెళ్ళిపోతున్నాను. నేను పోతుంటే నేను వెళ్ళిపోతున్నాను, నా వెనకాల వీప్ మీద భయంకరంగా ఒక దెబ్బేశాడు అతను. భయంకరంగా దెబ్బేశాడు. నేను స్టన్ అయిపోయి వెనక్కి చూశాను. వెనక్కి చూస్తే ఆయనను చూశాడు. ఆయనను చూసి ఆయన స్టన్ అయిపోయి సారీ 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 అని మాట్లాడుతున్నాడు. ఏంటి విషయం అని అంటే, ఆయన ఫ్రెండ్ నాలాగా ఉంటాడు. ఆయన ఫ్రెండ్ నాకు ఏంట్రా అని చెప్పేసి ఆయన వెనక బాధపడేశాడు. ఆయన ఫ్రెండ్ ఏమో కానీ నాకు దిమ్మ తిరిగిపోయి అసలు ఆ క్లాస్లో కూర్చోలేకపోయాను. అంటే మనిషిని పోలిన మనిషి ఉంటారు, లేరని కాదు కదా, ముందు నుంచో వెనక నుంచో లేదా ఒక్కోసారి మనము చాలా కన్ఫ్యూజ్ అవుతాం. అలాంటి వారు మనకు కనపడుతూ ఉంటారు. ఓకే, ఆ పోలిక కాదు ఈ పోలిక. ఏ పోలిక ఇది? ఈయన ప్రత్యేకమైన గుణములు కలిగిన వాడు. గుణముల గురించి మాట్లాడుతున్నవాడు. ఆయన పోలిన వారు లేరిక. యెహోవా నిన్ను పోలిన వాడు ఎవడు? చూడండి అక్కడ. అందుకే దేవునికి మనము స్తోత్రములు, మనము చెల్లింపబద్ధులమై ఉన్నాం. యెహోవా నిన్ను పోలిన వాడు ఎవడునూ లేడు. నీవు మహాత్మ్యము గలవాడవు, నీవు మహాత్మ్యము కలవాడవు. ఎంత మంచి మాట! నీవు మహాత్మ్యము కలవాడు అంటే ఆయన మాటలో ఏముంది? మహత్వం ఉంది. అంటే మహిమ కలిగిన కార్యములు. మహత్యం అంటే ఏంటి? ఆశ్చర్యమైన, అద్భుతమైన, అర్థం కాని, బలమైన ఈ కార్యం ఎలా జరిగింది, ఈ సంగతి ఎలా జరిగింది, ఈ విషయం ఎలా జరిగింది, ఈ అద్భుతం ఎలా జరిగింది, మనం ఎట్లా చూసినా ఎలా మాట్లాడుకున్నా అది మనకు అంతు చిక్కదు. వాటిని ఏమంటారంటే మహాత్మ్యం కలిగిన కార్యములు అంటారు. ఆయన మహాత్మ్యము కలిగిన వాడుగా మన జీవితాల్లో ఉన్నవాడు. దేని బిడ్డారా చూస్తారా? నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. ఆయన ఎవరు? శౌర్యము కలిగిన వాడు. శౌర్యం అంటే ఏంటి? మహాబలము కలిగిన వాడు. మహాబలము కలిగిన వాడు, బలము కలిగిన వాడు. దేని బిడ్డారా? ఆయన బలము కలిగిన వాడు కాబట్టి ఏం చేస్తాడు? బలము లేని వారికి బలమిచ్చేటువంటి వాడు. బలము లేని వారికి బలమిచ్చేటువంటి వాడు. అందుకే ఆశా ఏమన్నాడు బైబిల్లో? అయ్యా యెహోవా, బలము లేని వారికి నీకన్నా బలమిచ్చేటువంటి వారెవరు? బలం లేని వారికి నీకన్నా సహాయం చేసేవారెవరు? దేని బిడ్డాన్ని మీరు గమనించండి. చాలాసార్లు మనం బలహీనమైపోతాం, బలం లేని వారుగా మిగిలిపోతాం. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఆ సందర్భంలో ఎలా ఉన్నాడు దేవుడు? ఆయన బలమైన వాడుగా మన పక్షముగా ఉన్నాడు. ఆయన బలమైన వాడు. మానవ సంబంధం ఎవరైనా కానీ ఒక సేవకుని గురించి నేను చదివాను, ఆయన పేరు మర్చిపోయాను. మరలా ఆ పుస్తకం నాకు దొరకడంలా, ఆ పేరు కోసం ట్రై చేస్తుంటే నాకు అసలు అంతు చిక్కడంలా. ఎప్పుడో చాలా కాలం కిందట ఆ పుస్తకం చదివాను. మీకు కూడా చాలాసార్లు చెప్పాను, 2-3 సార్లు. ఆయన గొప్ప దేవుని సేవకుడు. కానీ ఆటంకాల మధ్య, అడ్డంకుల మధ్య ఆయన కూడా దేని బిడ్డారా బాగా కృంగిపోయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, నిరాశజనకమైన వాతావరణంలోకి వెళ్ళిపోయి, గమనించండి, ఆయన బాగా వేదన పడి ఇక వెళ్ళిపోతాడు. ఆయన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఎక్కడన్నా చనిపోదాం అనేటువంటి ఆలోచన చేత ఆయన బయటకు వెళ్ళిపోతాడు. జరిగిన విషయం మీరు గమనించండి. ఆయనకు ఈ యొక్క రథములు ఉంటాయి కదా, గుర్రము అలాంటిది, దాన్ని ఎక్కేసి ఆయన వెళ్ళిపోతాడు వేరే దేశంలో. గమనించండి, ఎటో వెళ్ళిపోదామని. ఎటంటే విసుకొచ్చింది, దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది, చికాకు వస్తుంది. ఇలాంటివి కలుగుతాయి లోకంలో ఎవరికైనా కానీ. ఆయన ఎవరు? పెద్ద మిషనరీ. మీరు గమనించండి, పోతున్నాడు, ఆయన వెళ్ళిపోతున్నాడు. ఎటు పోతున్నామంటే ఎటో పోతున్నాడు. ఇక ఆయనకేం చెప్పేటువంటి మనసు రావడంలా, అంతా కూడా పిచ్చిగా కదా, అతలాకుతలంగా ఉంది మనసు అంతా కూడా. వెళ్ళిపోతున్నాడు. మీరు గమనించండి, పోతుంటే భయంకరమైనటువంటి గాలి లేచింది, సుడిగాలి లేచింది. ఆ చిన్నగా ఏమైపోయింది? పెద్ద వర్షముగా మారిపోయింది. ఎలా వర్షం అది? కుండపోత వర్షం. ఆ కుండపోత వర్షానికి ఏ దారిలోకి తీసుకుని పోవాలి గుర్రాన్ని అనేది వదిలేశాడు. అప్పటిదాకా నడిపించాడు. కుండపోత వర్షం కురుస్తుంటే ఇక దారి కనపడ్డంలా ఇక గుర్రాన్ని వదిలేశాడు. ఆయన అది వెళ్ళిపోతుంది. ఇక ఆయన ఏమన్నా కానీ ప్రవ్వా, ఇక ఎందుకులే ప్రవ్వా అని చెప్పేసి ఆయన మౌనంగా, నిర్ఘాంతంగా ఆయన కూలి పడిపోయి ఆ యొక్క రథంలో సీట్లో పడిపోయి ఉన్నాడు. ఈ గుర్రం పోతుంది, గమనించండి, పోతుంది. చిన్నగా వర్షం తగ్గుతుంది. ఈయనేమనుకున్నాడు? ఎక్కడికో వెళ్ళిపోయింది గుర్రం, ఇక అంతు చిక్కకుండా అది ఇక దాన్ని వదిలేశాడు కాబట్టి ఇక అది పగ్గాలు వదిలేసిన గుర్రంలాగా ఎటోపోయింది అనుకున్నాడు. కానీ చివరికి వర్షం తగ్గిపోయింది. అది వచ్చి ఆశ్చర్యమైన విషయం అండి, అద్భుతమైన విషయం. అది చివరికి వచ్చి ఎక్కడాగింది తెలుసా? ఆయన చూసేసరికి ఆయన ఇంటి ముందే ఆగింది. అది ఆ గుర్రం ఎక్కడ ఆగింది? ఇంటి ముందుకు మనం తీసుకొచ్చింది ఆయన్ని. అంటే దేవుడు క్షమకరంగా నేను ఉన్నానని, అంటే బాధ వచ్చింది, వేదన వచ్చింది. మీరు ప్రవీణ్ పగడాల గారి యొక్క ఇప్పుడు ఆయన అన్నీ కూడా అంతకుముందు మాట్లాడినవి, ఇయర్స్ బ్యాక్ మాట్లాడినవి, ఆయన లైఫ్ ఏంటి, సాక్ష్యం ఏంటి, ఇప్పుడు అన్నీ కూడా చూపిస్తున్నారు కదా. దాంట్లో ఒక టెస్టిమనీ విన్నాను నేను ఆయన గురించి కూడా. 2 years అంట ఆయన బాగా నలిగిపోయాడు దేవుని విషయంలో. అంటే దేవుని మీద బాగా అలిగిన వాడుగా బాధపడ్డాడంట. ఆయన తన సాక్ష్యం పంచుకున్నాడు. ఎందుకోసం అంటే ఏదో సంఘటన జరిగింది ఆయన జీవితంలో, ఒక సంఘటన జరిగింది. అది ఈ కుడ్ నాట్ డైజెస్ట్ దట్, అర్థం చేసుకోలేకపోతున్నాడు. దేవుడు ఆ పని చేశాడు. ఆయన బాగా వేడుకున్నాడు దాన్ని, ఆయన దేవునికి వేడుకున్నాడు. కానీ అది దానికి పూర్తిగా ప్రతికూలంగా జరిగింది, అననుకూలంగా జరిగింది. దాని చేతనంట ఆయన బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆయన స్పీకర్ కదా, వెళ్ళిపోతున్నాడు, వాక్యం చెప్తున్నాడు, ఆయనే పంచుకున్నాడు. నేను పోతున్నాను 2 years అట్లాగా, 2 years బాగా దేవునికి నేను బాగా దూరంగా ఉన్నవాడిగా ప్రవర్తించాను.
అంటే ఏదో ఊరికట్లా ప్రార్థన చేసుకుంటున్నాను, తూతు మంత్రంగా వాక్యం చదువుకుంటున్నాను, దేవునితో బంధం కోల్పోలేం కాబట్టి ఇక ఆ టైంలో అవసరాన్ని బట్టి ఆ టైంలో ప్రార్థన చేసుకుంటున్నాను, అక్కడ ఉన్నప్పుడు భోజనం అప్పుడు లేకపోతే ఉదయకాలం పూట అట్లా కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను అంటే శక్తివంతంగా తీవ్రంగా నేను గడపలేకపోతున్నాను. ఎందుకోసమని నా లోపల నా మనసు నలిగిపోయింది, దుఃఖం వచ్చింది, బాగా బాగా బాధ వచ్చింది. ప్రతికూలమైన పరిస్థితిని బట్టి అలాగంట 2 years జరిగిందంట. వెళ్తున్నాడు స్పీకర్గా, ఆయన వాక్యం చెప్తున్నాడు, ఆ చోట ఈ చోట ఆయన పాల్గొంటున్నాడు. కానీ ఆయన యొక్క వ్యక్తిగత బంధం మాత్రం ఏం జరిగింది, అంత బలముగా లేదు. ఇదేని చేత డిప్రెషన్లోకి వెళ్ళిపోయినవాడు. ఇలా జరుగుతాయి, ఎవరికైనా జరుగుతాయి, ఎవరికైనా సంభవించేటువంటిది ఏం బిడ్డారా. అవకాశం ఉంది. మొన్న కూడా మనకు సెకండ్ వర్షిప్లో జీవి కిషోర్ గారు అని మీకు వాక్యము మనకు 2 weeks బ్యాక్ వాక్యం చెప్పారు. అయ్యం ఆయన స్టాఫ్ ఆయన కదా, ఆయన లోపల మాట్లాడుతున్నాడు. అన్న నేను వేరే వారికి డబ్బులు ఇవ్వాలి, నేను ఎంతనో మనీ ఇవ్వాలి, ఆ మనీ పే చేశాను. ఆ మనీ 70,000 లక్ష లోపల ఎంతో సంథింగ్ కట్టాను. కడితే ఏం జరిగిందంటే అంతకుముందు ప్రామిసరీ నోట్ వాళ్ళు రాపించుకున్నారు. అయితే ఏం జరిగిందంటే ఆ నోట్ నేను తీసుకోవడం ఏం చేశానంటే నెగ్లెక్ట్ చేశాను, వదిలేశాను. దాన్ని వాళ్ళు ఏం చేశారు, దాన్ని పట్టుకొని నన్ను బాగా ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. ఆయన చెప్తున్నాడు ఆ టైంలో అంట దాదాపు ఒక 6 months ఆయన చెప్తున్నాడు, నేను బాగా ప్రవ్వా ఎందుకు ఇలాగ ప్రవ్వా అని చెప్పేసి అన్న నేను దేవుని విషయంలో బాగా వేదన పడ్డాను. ఎవరికైనా ఇలాంటివి ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. దేని బిడ్డారు ఎందుకోసం అంటే ఆయన దేవుడు, మన మనుషులం కదా, ఆయన మనమంటి వాడు కాదు. ఆయన మన జీవితంలో అనుకున్న విషయాలు వేరు, నడిపించే పద్ధతిలో గమనించండి. రకరకాల మార్గాలు మనం ఎదుర్కొంటాం. కాబట్టి మీరు గమనించండి, ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, ఎవరైనా అంటే మనం చాలాసార్లు బలహీనం అవుతాం, వీక్ అవుతాం. కానీ దేవుడు ఎలా ఉన్నాడు ఆ టైంలో, మన పక్షంగా బలమైన వాడుగా. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, గమనించండి. పౌలు గారు కూడా భయంకరంగా ఏడుస్తున్నాడు. దేవుని పాదాలు పట్టుకొని ఆయన ఏడుస్తున్నాడు, ప్రభువా నేను బలహీనమైపోతున్నా ప్రభువా, నేను బలహీనుడను ప్రభువా, ఈ యొక్క బలహీన పరిస్థితిని బట్టి నేను ఏం చేస్తా ప్రభువా, మీ చిత్తాన్ని ఏం చేస్తాను, మీ ఉద్దేశాన్ని ఏం చేస్తాను, మీ యొక్క పని ఏం చేస్తాను, మీతో ఎలా గడుపుతాను ప్రభు అని చెప్పేసి ఆయన కూడా 2వ కొరింథీ పత్రికలో ఆయన బాధపడి ఏడుస్తాడు కదా. అంటే అనుకున్న వ్యాధిని బట్టి. అప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి, నా కృప నీకు చాలు. అంటే ఎంత కృపనుంచాలో పౌలు ఆ కృపను నీలో ఉంచేశా. మీరు ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు మీతో కూడా చాలాసార్లు ఈ మాట మాట్లాడుతూ ఉంటాడు. నా కృప నీకు చాలంటే నువ్వు గెలిచేలాగన, ఈ పని చేయలాగన, ఈ భారం భరించలాగన నీకు చాలన కృప లోపల ఉంచేశా. కానీ మీరు గమనించండి, మానవ సంబంధంగా దాని బలమును బట్టి, దాని శక్తిని బట్టి, మన యొక్క అశక్తతను బట్టి మనం ఏం చేస్తామంటే తెలుసా అండి, మనం భయపడి బెంబెరెత్తిపోతాం, ఇది చేయలేనేమో అని. కానీ చేయలాగన, జరిగించలాగన, నెరవేర్చలాగన చాలన కృప లోపల ఉంది. ఈ మాట మాట్లాడిన తర్వాత ఏమంటాడు, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అంటాడు. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి, బలహీనతల యందు. ఆ వచనంలో ఒకసారి రండి. దీన్ని ఏమంటారంటే ఆయన శౌర్యం కలిగిన వాడుగా మన జీవితాల్లో ఉన్నాడు. అందును బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు, వందనములు మనము చెల్లింపబద్ధమై ఉన్నాం. 2 Corinthians 12th chapterలోకి రండి. 12వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సన్నివేశం అండి. వీలైతే మీరు ఇంటికి వెళ్ళాక కొంచెం మీరు కూడా చదువుకొని ధ్యానించండి. మీరు కూడా మీకు కొత్త తలంపులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, 12వ అధ్యాయం 9వ వచనం అంటే 8వ వచనం భాగం. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. ఏదో మామూలుగా చెప్పాడు, కానీ ముమ్మారు ప్రభువును బలంగా పట్టుకున్నాడు. పౌలు లాంటి ప్రార్థనాపరుడు, పౌలు వంటి బలమైన విజ్ఞాపన వీరుడు ఒక విషయం కోసం దేవుని పట్టుకుని అడిగాడంటే ఎంత బలంగా అడిగి ఉండాలి. అలాగే ఎన్నిసార్లు అడిగాడు, 3 times అడిగాడు, 3 సార్లు అడిగాడు. మీరు బాగా అర్థం చేసుకోండి. అందుకు దేవుడిచ్చిన ప్రమాణం ఏంటి, మాట ఏంటి, నా కృప నీకు చాలు. నా కృప నీలో ఉంది, ఆ కృప నిన్ను కాపాడుతుంది అని అర్థం. ఆ కృప చేత నీవు ముందుకెళ్తావు, సమస్తమును చేస్తావని దేవుని యొక్క వాగ్దానం అక్కడ సన్నివేశమును బట్టి. ఇప్పుడు చూడండి, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. అంటే అది ఏ సమయం? అది పౌలు ఏమని వేడుకున్నాడు, ప్రభువా అయ్యా బలహీనుడైపోయాను, వీక్ అయిపోయాను ప్రభువా. దీని బిడ్డ గమనించారా, మనము కూడా ఆయన శరీర సంబంధంగా వీక్ అయి ఉండవచ్చు, లేకపోతే మానసికంగా కూడా ఆయన గాయపరచబడి, గమనించండి ఇది ఏంటని చెప్పేసి ఆయన కూడా డిస్టర్బ్ అయి ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఏ భక్తుడు కూడా పర్ఫెక్ట్ కాదు. వాళ్ళు పర్ఫెక్షన్ కోసం పోరాడినవారు.
ఆ పోరాటంలో మీరు గమనించండి, మానవ సంబంధంగా కొన్ని తప్పులు దొర్లి ఉంటాయి. అంటే వాళ్ళు కూడా బాధపడ్డవారు, దుఃఖపడ్డవారు, వేదన పడ్డవారు, ఇవన్నీ మనకు కనపడుతూ ఉంటాయి బైబిల్లో, మనం చూస్తూ ఉంటాం కదా. మీరు గమనించండి. కాబట్టి అప్పుడు దేవుడిచ్చిన ప్రమాణం ఏంటి? ఈ బలహీన సమయంలో నా శక్తి పరిపూర్ణమవుతున్నది. మనం కూడా చాలాసార్లు బలహీనమవుతాం. ఏంటి ప్రవ్వా, ఈ సంగతి ఏంటి ప్రవ్వా, ఈ విషయం ఏంటి ప్రవ్వా, ఎలా చేస్తున్నావు ప్రవ్వా, అంతు చిక్కకుండా ఉంటాయి. ఎందుకు అలాగంటే ఆయన దేవుడు, మన మనుషులం. మీరు చేసేవని మీ పిల్లలకు అర్థం కాదు కదా. మీరు చేసేవని మీ పిల్లలకు అర్థం కాదు. మీ పిల్లలు కూడా క్వశ్చన్ చేస్తుంటారు, ఏంటిది అని అంటే వారికి మీరు చెప్పలేరు. కానీ బట్ యు ఆర్ డూయింగ్. ఎందుకు మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళ మంచి కొరకే చేస్తున్నారు. వారు చిన్నవారు, మీరు పెద్దవారు. కాబట్టి మీరు గమనించండి, మీరు చేసేవి వారికి పూర్తిగా మీరు వివరించలేరు, కానీ మీరు చేస్తుంటారు. ఆ క్రమంలో మీరు కొంత వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇలాగెలాగని చెప్పేసి. వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేక ఏంటి డాడీ, ఏంటి మమ్మీ అని చెప్పేసి వాళ్ళు కూడా కలవరపడుతుంటారు. మనము కూడా దేవుని దగ్గర అటువంటి వారమే. ఆయన ఉద్దేశాలు వేరు, మన ఉద్దేశాలు వేరు ఉంటాయి. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు ఉంటాయి కదా. ఎందుకు నాకు పదే ఆ మాట జ్ఞాపకానికి వస్తుంది. చూడండి వాక్యం, బుక్ ఆఫ్ ఐజాయాలోకి రండి. యెషయా గ్రంథం చూడండి వాక్యమును. యెషయా రాసిన గ్రంథం, ఈ మాట చాలా కీలకమైందండి. 55వ అధ్యాయం, దీని గురించిన జ్ఞానం మనం బాగా పెంచుకోవాలి. 55వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో ఇక్కడ ఏమని చెప్తాడు దేవుడు? 8వ వచన భాగం చూడండి. 55వ అధ్యాయం 8వ వచన భాగం ఏమని చెప్తున్నాడు? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. గమనించారా? ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు, అంటే నా యొక్క మాట మీకు చెప్తున్నానని చెప్తున్నాడు. ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నవో దాన్ని మళ్ళీ వివరిస్తున్నాడు దేవుడు. ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉంది? చాలా ఎత్తుగా ఉంది కదా. అలాగే మీ మార్గముల కంటే నా మార్గములు, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంత తేడా. కాబట్టి ఆ తలంపులు జరిగించుకుంటున్నప్పుడు మీరు గమనించారా, ఈ తలంపులో ఉన్నటువంటి మనం ఎలా దేవుని అర్థం చేసుకుంటాం? కష్టమైన విషయం అవుతుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోండి ఏమిటారా, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈ గ్యాప్ని పూడ్చడానికి, ఈ గ్యాప్లో గమనించారా, మనల్ని దేవునితో అనుసంధానం చేయడానికి, దేవునితో కలిపి ఉంచడానికి, దేవుని మనం ఆనుకునిలాగన నమ్ములాగన సహాయం చేయడానికి, అందుకే మనకి ఏం చేశాడు? పరిశుద్ధాత్మ దేవుని మనలో ఉంచాడు. ఆయన మనకేం చేస్తూ ఉంటాడంటే, ఆయన సత్యం నుంచి సత్యంలోనికి ఆదరణ, ధైర్యమును, ప్రోత్సాహమును, నిరీక్షణను కదా, ఆయన ఓదార్పును మనకి ఇస్తుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. భయపడవద్దు, దిగులు పడవద్దు అని గమనించండి. ఏం చేస్తుంటాడు? దేవుని మనం ఆనుకునేలాగా సహాయం చేస్తూ ఉంటాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకున్నాం. ఆయన మన ఆదరణకర్తగా ఉన్నవాడు, ఆదరిస్తూ ఉంటాడు. ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, గాడ్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. ఆయన మంచిదిగా చేసేటువంటి వాడు, ఆయన చాలా మంచిదిగా చేసేటువంటి వాడు. నేను నాకు ఒక పాప ఫోన్ చేశారు. ఆ పాప ఎంఎస్సి అయిపోయింది. ఆ పాప గేట్ ఎగ్జామ్ రాసింది. బట్ హీ కుడ్ నాట్ గెట్ ద సీట్ రాల దాంట్లో. దాన్ని బాగా ఎక్స్పెక్ట్ చేసింది. ఆమె ఎంఎస్సిలో ర్యాంకర్ ఓకే, కానీ ఎక్స్పెక్ట్ చేసింది, కానీ రావాలి, కానీ రాలా. తర్వాత యూపీఎస్సీ ఎగ్జామ్ రాసింది. అందులో కూడా షీ డిస్క్వాలిఫైడ్. 1.5 మార్క్స్లో ఏదో సంథింగ్ మిస్ అయిపోయిందంట. ఇంకోటి ఇది ఎగ్జామ్ నాకు చెప్పింది, సంథింగ్ ఓఎన్జీసీ, ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ కార్పొరేషన్లో, అది సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ, అది దాంట్లో రాసింది. ఖచ్చితంగా ఏదో ఒకటి కొట్టేయాలి, 3 కొట్టినా కొట్టిద్ది ఆ అమ్మాయి, అంత ఇంటెలిజెంటే. కానీ మంచి దేవునితో బాగుంటుంది. కానీ ఆశ్చర్యకరంగా మీరు గమనించండి, 3 ఆవిడ డిస్క్వాలిఫై, 3 మార్గాలు మూసుకుపోయాయి. అసలు ఊహించని విషయం, అనుకోని విషయం. బాగా దుఃఖపడి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి భయంకరంగా ఏడ్చిందంట. నాకు చెప్తున్నా, బ్రదర్ గారు, నేను డాడీకి ఫోన్ చేసి భయంకరంగా ఏడ్చాను. నా వల్ల కాల. తర్వాత ఆ రోజు భయంకరంగా 2 days ఏడ్చి సాయంకాలం వాక్యం తీశాను. నేను సాయంకాలం వాక్యం చదువుకున్నాను. ఆ టైంలో వాక్యం చదువుకోలేకపోయాను. మీరు గమనించండి. అప్పుడు దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి మాట అంట, ఆమె చెప్తున్నారు, నేను బాగా బ్రదర్ గారు దేవుని చేత ఆదరించబడి బలపరచబడ్డాను. ఆ బలం పొందుకున్న తర్వాతనే మీకు ఫోన్ చేస్తున్నాను నేను అని చెప్తూ 12వ అధ్యాయం చూస్తారు వాక్యమును. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచ్చిన భాగంలో బ్రదర్ గారు, దేవుడు నాకు ఆదరణగా ఎప్పుడైతే ఈ వాక్యం చదువుకున్నానో నేను నెమ్మది, సమాధానం, శాంతి, ధైర్యం నాకు వచ్చాయి అని చెప్తుంది. కాబట్టి సహోదరులారా, చూడండి వాక్యమును, పరిశుద్ధమును, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అంటే ఆమెకు చెప్తున్న మాట ఆమె చెప్తున్నారు. అంటే ఇలాగ నేను దేవునికి అప్పగించుకోవటం యుక్తం, అంటే మంచిది. ఏమని మంచిది? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక,
ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగటం వలన రూపాంతరము చెందుడి. ఈ చోట ఆ పాప చెప్తుంది, అన్నయ్య బ్రదర్ గారు, ఇదిగో ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే నేను అందరిలాగా థింక్ చేసి ఆ 3 ఎక్స్పెక్ట్ చేశాను. అయితే దేవుడు ఏమని మాట్లాడుతున్న నాతోటి, వాటిలో దేవుని చిత్తం లేదు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ప్రభు చిత్తం వేరేది ఉంది. ప్రభు చిత్తం వేరేది ఉంది. అది ఉత్తమమైంది, బెస్ట్. అది దేవునికి అనుకూలమైంది, నా జీవితానికి కూడా క్షేమకరమైంది. అది సంపూర్ణమైందంటే అది చాలా చాలా పరిపూర్ణమైనది. అంటే నన్ను నా జీవితాన్ని మార్చగలిగిన విషయం. అది దేవుని చిత్తం ఏదో అంటే ఈ లోక మర్యాదను నేను అనుసరించాను అంటే వాటిలో దేవుని చిత్తం లేదని నాకు అర్థమైంది. కాబట్టి దేవుడు ఏమని మాట్లాడుతున్న నాతోటి, నా మనసు మార్చుకోవాలి. నా మనసు మారి నూతన మొగటం వలన నేను రూపాంతరం చెంది ఏమి చేయాలి? దేవా, మీ చిత్తం నాకు అప్పగించుకుంటున్న ప్రభువాని నేనేం చేయాలంటే అనుకూలమైన సజీవ యాగంగా దేవునికి అప్పగించుకోవాలని నేను దేవుని చేత నేను వేడుకొనబడుతున్నాను. నాకు అర్థమైంది. అప్పుడు నాకు 2 days ఉన్న దుఃఖం, భయంకరంగా దుఃఖం కమ్ముకుంది. అన్ని 1 week గ్యాప్లో రిజల్ట్ మొత్తం వచ్చేసాయి. 3 exams కూడా 1 week గ్యాప్లో వచ్చేసాయి. ఇక నన్ను కమ్మేసుకుంది, పెను దుఃఖం కమ్మేసుకుంది. నా వల్ల కాడంలో భయంకరంగా ఏడుపు వచ్చేస్తుంది. వాక్యం చదువుకోలేకపోతున్నాను. అప్పుడు ఈ వాక్యం చదువుకున్నాను. అప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు ఆశ్చర్యకరంగా ఊహించని ఇంత దుఃఖంలో నాకు ప్రశాంతత వచ్చేసింది. ఓహో, వీటిలో దేవుని చిత్తం లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకోమంటున్నాడు. కాబట్టి దేవుని చిత్తంలోకి ఈ మార్గాలు మూసిన ఆయన దేవుని చిత్తంలోకి ఏం చేస్తాడు? నన్ను లీడ్ చేస్తాడు. బ్రదర్ గారు, నాకు ఆ ధైర్యం వచ్చిందని చెప్పేసి అప్పుడు నాకు కాల్ చేసి మాట్లాడుతున్నాడు. ఇలాంటివి మన జీవితంలో ఉంటాయి. వెన్ గాడ్ క్లోజెస్ ఏ డోర్, దెన్ బిడ్డారా, ఆశ్చర్యకరంగా ఆయన ఒక డోర్ తెరుచుకొని ఉంటాడు మన కోసం. ఒక డోర్ తెరుచుకొని ఉంటాడు. మీకు ఆధారంగా ఒక చిన్న వచ్చిన భాగం చూపిస్తాను. చూడండి, బైబిల్లోకి రండి. ప్రకటనలోకి వస్తారు, వాక్యం చూడండి. బుక్ ఆఫ్ రెవల్యూషన్లోకి రండి. అక్కడ పరలోక రాజ్యంలో ఒక సన్నివేశం జరుగుతుంది. అది మన జీవితానికి సందర్భాన్ని బట్టి మనము అన్వయించుకోవడానికి అవకాశం ఉంటుంది. 4వ అధ్యాయం చూస్తారు, వాక్యమును 4వ అధ్యాయం, ప్రకటన 4వ అధ్యాయం, 4వ అధ్యాయం. ఈ సంగతులు జరిగిన తర్వాత, ప్రకటన 4వ అధ్యాయం, ఈ సంగతులు జరిగిన తర్వాత అంటే 3 అధ్యాయాలు జరిగినవి. 3 అధ్యాయముల్లో దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు. భూలోకంలో 7 సంఘాలు ఉన్నాయండి. 7 సంఘములకు ఆయన ఏమి చెప్పాలో, వారిలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అన్ను కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ సంఘాలకు ఉత్తరం రాయమన్నాడు యోహాన్ గారికి. ఆ సంగతులు అయిపోయిన తర్వాత, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. గమనించారా? ఒక తలుపు తెరవబడి ఉండెను. ఇలా ఉంటాయి దేవుని చిత్తంలో. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడినవాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను. గమనించారు ఈ పదములు? ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను అంటే ఇంకా జరగవలసినవి చాలా ఉన్నాయి. ఈ చోట యోహాన్ గారు ఈ యొక్క 7 సంఘాల గురించి చెప్పగానే ఆయన అక్కడ ఆగిపోయాడు. అక్కడికి ఏమీ దేవుని స్వరం రావడంలో ఆయన ఏమనుకున్నాడు? ఇక ఇంతేనేమో అనుకున్నాడు. ఆయన మానవ సంబంధం అనుకున్నాడు. కానీ దేవునికి స్వరం ఏంటి అక్కడ? అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండను. దేని బిడ్డారా? అంటే దేవుడు మన కోసం ఎప్పుడు కూడా ఒక ద్వారం తెరిచి ఉంటాడు. అన్ని మూసుకొని ఉంటాయి, అన్ని ద్వారాలు మూసుకొని ఉంటాయి చాలాసార్లు. ఇప్పుడు ఆ పాప దగ్గర 3 బలమైన మార్గాలు మూసుకుపోయి ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి బ్రదర్ గారు? ఉంటే పిహెచ్డి ఉంది. నా ముందు ఒకటి పిహెచ్డి ఉంది. నేను అన్నాను, పిహెచ్డి అని కూడా చెప్పలేం. దేవుడు అనూహ్యంగా ఒక నోటిఫికేషన్ వేయిస్తాడు. దేవుడు అనూహ్యంగా ఏం చేస్తాడు? ఒక నోటిఫికేషన్ వేయిస్తాడు దేవుడు. అది మనకు అంతు చిక్కని విషయం, అది అర్థం కాని విషయం. గవర్నమెంట్ ఒక జీవో ఫామ్ చేస్తారు, తెలియదు ఆ విషయాలు. దేవుడు ఎలా పని చేస్తాడు? బట్ గాడ్ ఈజ్ వర్కింగ్. ఆయన రాజాది రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన ఏమి చేస్తున్నాడో ప్రభుత్వాల మధ్య మనకు అర్థం కాదు. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, మానవుల రాజ్యములలో ఏలుచు ఉన్నవాడు ఆయన. మానవుల రాజ్యములలో గాడ్ ఈజ్ రూలింగ్ అమాంగ్ ది నేషన్స్ అన్నాడు. వారి మధ్య ఏలుచున్నాడు. ఆయన ఏమి చేస్తాడో, ఏ జీవో తీసుకొస్తాడో, ఏ జీవో క్లోజ్ చేస్తాడో, ఏ నోటిఫికేషన్ వేయిస్తాడో, ఎవరికి అంతు చిక్కని విషయం. ఎందుకు వాళ్ళు ఆ జీవో ఫామ్ చేశారు? ఎందుకు ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఎందుకు దాని మీద సిగ్నేచర్ చేశాడు? మనకు అంతు చిక్కదు. గాడ్ ఈజ్ వర్కింగ్. అందుకని ఈ మాట చెప్తున్నవాడు, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరుచుకుంటాను. ఇక మీదట జరగవలసినవి చాలా ఉన్నాయి. యోహాన్ ఏమనుకున్నాడు? ఇంతేనేమో అనుకున్నాడు. కానీ దేవుని యొక్క వాక్యం ఏంటి? ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరుచుకుంటాను. జరగవలసినవి చాలా ఉన్నాయి. జాన్ పైకి రా, మెట్టెక్ అంటున్నవాడు. దేని బిడ్డారా, విశ్వాసాన్ని మనం పెంచుకుందాం. ఈ చోట
ఎలా ఉన్నాడు ఇవన్నీ ఏమంటారంటే ఇలాంటి టైమ్స్ని వీక్ టైమ్స్ ఇన్ అవర్ లైఫ్స్ అంటారు. మన జీవితాల్లో ఇలాంటి వీక్ కండిషన్స్ ఉంటాయి. నేను బలమైన భక్తులు అనబడ్డ వారి గురించి కూడా మీకు చెప్పాను. నేను ఆ యొక్క రథం వెళ్ళిపోవడం, పగడాలుగా 2 years కూడా ఆయన బాధపడి వేదన పడి సరిగ్గా వాక్యం చదువుకోలేక, సరిగ్గా ప్రభుత్వ గడపలేక, హీఈస్ గోయింగ్ యాజ్ అ స్పీకర్ స్పీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆల్ ప్లేసెస్ అక్కడ అన్ని చేస్తున్నవాడు. కానీ దేవునితో బంధం సరిగ్గా కుదురుకోలేక ఎందుకోసమని జరిగిన పరిణామం చాలా అది బాగా ఇబ్బందికరంగా ఉంది, దానికి బాధకరంగా ఉంది. ఎందుకు ప్రవ్వా ఇలాగని ఆ వేదన పట్టుకుంది. తర్వాత 2 సంవత్సరాల తర్వాత మరలా మైండ్ సెట్ అయిపోయింది. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు కదా, ఆయన గాయం కట్టేస్తాడు. మరలా ఆశ్చర్యకరంగా మనిషిని మునుపటి కంటే బలమైన వారుగా మార్చేసుకుంటాడు. ఇలాంటి వీక్ టైమ్స్ ఎలా ఉన్నాడు దేవుడు? ఆయన శౌర్యము గలవాడుగా, శౌర్యం అంటే బలము కలిగిన వాడుగా, పరాక్రమశాలిగా మన పక్షముగా ఆయన ఉన్నాడు, బలవంతుడిగా ఉన్నాడు. ఆయన బలహీనం కాడు, మనం వీక్ అవుతాం. ఆయన అలసిపోడు, మనం అలసిపోతాం. ఆయన సమస్యలుడు, మనం సమస్యలిపోతాం. బైబిల్ ఉంది కదా, యెహోవా అలయడు సమస్యలుడు అంటాడు వాక్యము. రండి వాక్యంలోకి రండి. అక్కడ ఇర్మియా గారు పలుకుతున్న మాటలు మీరు గమనించండి. 10వ అధ్యాయం చూస్తారా? దీని బట్టి ఇందుని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు, ఇవన్నీ కూడా దేవుని గుణములు, ఎలా మనతో ఉన్నాడో చెప్తున్నవాడు కదా. 6వ వచనం ఏంటి? యెహోవా నిన్ను పోలి ఉన్నవాడెవడు అన్నాడు, నీవు మహాత్యము గలవాడవు. తర్వాత నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను, నీ నామము ఘనమైనదాయను. మనం చదువుకున్న మీ వచ్చిన భాగం. శౌర్యం అంటే దేవుని యొక్క పరాక్రమము, పరాక్రమశాలిగా ఆయన మన పక్షంగా ఉన్నవాడు. ఆదికాండం ఒకసారి చూడండి. ఎందుకు ఈ వచ్చిన భాగం గుర్తుకొస్తుంది. ఉదయకాలం కూడా ఈ వచ్చిన భాగాన్ని టచ్ చేయడం జరిగింది. ఆదికాండం చూస్తారా? యోసేపు గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ చెప్తున్నటువంటి వాడు చూడండి. వాక్యం 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయం 24వ వచ్చిన భాగం చూడండి. 24వ వచ్చిన భాగం యోసేపు గురించి ఏమని చెప్తున్నాడు? యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలం వలన. యాకోబు కొలిచే దేవుడెవరు? పరాక్రమశాలి. దేని బిడ్డారా, ఎలా ఉన్నాడు ఆయన? పరాక్రమశాలి. ఈ మాట భయంకరమైనటువంటి మాట. పరాక్రమము, దేవుని పరాక్రమం ఎంత? మీరు గమనించారు కదా, వాక్యం ఉంది కదా. హిజ్కియాను భయంకరంగా భయపెడతాడు కదా. అష్షూరు రాజు భయపెడతాడు. అష్షూరు రాజు ఏం చేస్తాడు? భయపెడతాడు. నువ్వు యెహోవాను నమ్ముకొని అందరినీ మోసం చేస్తున్నావు. హిజ్కియా, మిమ్మల్ని యెహోవాను బట్టి మోసం చేస్తున్నాడు. యెహోవా మిమ్మల్ని నా చేతుల నుంచి విడిపించగలడా? ఆ దేవత వారు ఏమయ్యారు? వారి జనులను నా చేతుల నుంచి విడిపించారా? హిజ్కియా యెహోవాను బట్టి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. అష్షూరు రాజు మాట్లాడతాడు కదా. గుండెలు బగిలే మాటలు, అవి మామూలు మాటలు కాదు. మీరు ఎప్పుడైనా చదువుకోండి. అంటే డెవిల్ అటాక్ అట్లా ఉంటుంది మనిషి మీద. హిజ్కియా లాంటి ప్రార్థనాపరుడు, హిజ్కియా ప్రార్థనాపరుడు, మంచి డివోటీ. మీరు గమనించండి. ఆయన బెంబేలెత్తిపోయాడు, కృంగిపోయాడు. ఆయన ఏమన్నాడు వాడు? యెహోవాను బట్టి నువ్వు మనుషుల్ని మోసం చేస్తున్నావు. రా, నీ చేతనైతే అసలు సైన్యాన్ని నిలబెట్టు. నీ చేతనైతే నువ్వు సైన్యం నిలబెట్టు. నా దగ్గర అంత సైన్యం నీకుందా? మాట్లాడుతున్నాడు. యెహోవా విడిపిస్తాడు అనుకుంటున్నావా? యెహోవా చేయగలడు ఈ పని అని మాట్లాడుతుంటే గమనించండి. దేవుని బిడ్డారా, హిజ్కియా గుండె పగిలిపోద్ది. యెషయాను బతిమలాడుకుంటాడు. యెషయా గారి దగ్గర పంపిస్తాడు మనుషుల్ని, రాజులను పంపిస్తాడు, మంత్రులు పంపిస్తాడు. యెషయా నీవు ఈ శేషం కోసం హెచ్చుగా ప్రార్థన చేయని గమనించండి. అప్పుడు యెషయా ద్వారా దేవుని వాగ్దానం వచ్చి హిజ్కియా భయపడవద్దా అంటాడు కదా. అప్పుడు ఏం జరిగింది? 1,85,000 మందిని అష్షూరు రాజు యొక్క దండుపేటలో వారందరూ కూడా, ఆ యొక్క సైన్యం అంతా కూడా రాత్రిపూట పడుకొని ఉంటారు. నైట్ పూట యుద్ధం ఉదయానికి యుద్ధంకి రావాలి. అప్పుడు ఏం జరుగుతుంది? ఒకే ఒక దూత ఆ దండుపేటలోకి పోతుంది. ఏమవుతుంది? 1,85,000 మందిని ఊచకోతలు కోస్తుంది. ఉదయానికి వేసరికి 1,85,000 మంది అట్లా పడిపోయి ఉంటారు, చనిపోయి ఉంటారు. ఎవరికి ఆ విషయం అర్థం కాల, ఎవరికి ఆ సంగతి అర్థం కాల. ఉదయం అయ్యేసరికి మీరు గమనించారా? పక్క వారికి కూడా తెలియకుండా, ఇప్పుడు మన పక్కన చనిపోతుంటే మనకు తెలియదా? అందరు పడుకొని ఉన్నారు కదా, సైన్యమంతా పడుకొని ఉన్నారు. ఎవరిని బట్టి గర్వించాడు వాడు? ఈ సైన్యముని బట్టే గర్వించాడు. నీ చేతనైతే 2,000 రథాలు నీకు ఇస్తాను, వాటి మీద సైన్యం ఎక్కించగలవా అన్నాడు. భయంకరమైన అవమానం కలిగించే మాట అన్నాడు. నీకు 2,000 గుర్రాలు ఇస్తాను హిజ్కియా, వాటి మీద ఎక్కించే సైన్యం నీకున్నారా అన్నాడు. ఈ దెబ్బకే హిజ్కియా బెంబేలెత్తిపోతాడు. సాతాను దాడులు, సైతాను మాటలు మన విశ్వాసాన్ని కదిలించేస్తాయి. అందుకే బైబిల్ ఏమన్నాడు తెలుసా? కదలవద్దు అన్నాడు. నీతిమంతులు వీరు కదలదన్నాడు. సియోను కొండ వలె వారు కదలకుండా ఉంటారన్నాడు. హిజ్కియా కదిలిపోయాడు ఆ చోట. కానీ దేవుని పరాక్రమం వచ్చింది కదా. ఏం జరిగింది? పరాక్రమశాలి ఒక్క రాత్రి 1,85,000 మందిని ఏం జరిగింది? ఊచకోతలు కోసి వాడిని ముత్తాడు దేవుడు. ఉదయమేసరికి సైన్యం మొత్తం చనిపోయినారు ఆ చోట. వీడు వెళ్ళిపోయి గమనించండి, ఒక గుడిలో మొక్కుతూ ఉంటాడు. గుడిలో మొక్కుతుంటే వాళ్ళ కన్న కొడుకులు ఏం చేస్తారు? వెనకాల నుంచి బల్లెములు వేసి వాడిని చంపేస్తారు బయటికి రాకుండా. ఏంటిదంతా కూడా? హిజ్కియా ఏం యుద్ధం చేయాల? పరాక్రమశాలి,
మన దేవుడు పరాక్రమశాలి. బలహీనంగా మనం కనపడుతుంటాయి, కానీ ఆయన ఎలా ఉన్నాడు? యాకోబు కొలుచు పరాక్రమశాలి. హస్తబలం వలన యోసేపును గురించి మాట్లాడుతున్నవాడు. యోసేపు ఆశ్చర్యకరంగా ఆయన ఫలించడు కొమ్మగా ఉంటాడు. దేని బిడ్డారా, మన బలహీన సమయాలు ఎలా ఉన్నాడు దేవుడు? ఆయన పరాక్రమశాలి. ఆయన పరాక్రమం అయిపోదు. ఆయన భయపెట్టగలిగిన వాడెవడు? అందుకే ఇర్మియా పలికిన మాట చూడండి, అక్కడ గమనించండి, వాక్యం చూడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం చూడండి. ఇవన్నీ కూడా దేవుని యొక్క అట్రిబ్యూట్స్ అంటారు, గుణములు దేవుని బిడ్డారా. ఇలాంటి దేవుడుగా మన పక్షముగా ఉన్నవాడు కదా. చూడండి అక్కడ ఏమంటున్నాడు, 7వ వచన భాగం, జనములకు రాజా ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. జనములకు రాజా, నీకు భయపడిన వాడెవడు? జనములకు రాజా, నీకు భయపడిన వాడెవడు? అంటే సంగతులు కొన్ని అట్లా ఉంటాయి, కానీ చివరికి ఏం చేస్తాడు దేవుడు? దేవుడే భయంకరంగా భయపెట్టేటువంటి వాడు. జనములకు రాజా, నీకు భయపడిన వాడెవడు? హిట్లర్ అంట వెళ్ళిపోయి, హిట్లర్ ఏం చేశాడు? వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్నాడు. వాడు ఏం చేస్తాడు? జర్మన్ రేడియో స్టేషన్ నుంచి మెసేజ్ ఇస్తున్నాడు వాడు. చరిత్ర ఇది సోషల్ పుస్తకాల్లో ఉంటుంది. జర్మన్ రేడియో స్టేషన్లో నుంచి ఇప్పుడు మోడీ మనకు రేడియోలో మాట్లాడతాడు కదా, మన్ కీ బాత్ లాగా మాట్లాడతాడు, వీకెండ్లో మాట్లాడుతూ ఉంటాడు. రేడియోలో వస్తూ ఉంటుంది. మన్ కీ బాత్ అంటే మనసులో మాట, ఆయన దేశం కోసం మాట్లాడుతుంటాడు. అట్లా యుద్ధం జరుగుతుంది. ఎవరికి? ఈ జర్మనీ వారికి, ఇంగ్లాండ్ వారికి యుద్ధం జరుగుతుంది. గమనించండి, దాంట్లో యూదుల్ని చంపేసేయాలి. హిట్లర్ యొక్క ఉద్దేశం. ఇవన్నీ కూడా చరిత్ర, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా గమనించండి. హిట్లర్ మాట్లాడుతున్నాడు, యూదుల్ని ఊచకోత పోయాలి, యూదుల్ని లేకుండా చేయాలి, యూదుల్ని భూమి మీద లేకుండా చేయాలి, హామాన్ లాగా అనుకున్నాడు వాడు. కానీ అప్పటికి జర్మన్దే పై చేయిగా ఉంది, ఇంగ్లాండ్ వారు ఓడిపోతున్నట్టుగా ఉంది. చివరికి మీరు గమనించండి, ఇది ఇంగ్లాండ్ వారు పై చేయి సాధించి జర్మనీ వారిని ఓడిస్తారు. ఇక పట్టుకుంటారు, హిట్లర్ని పట్టుకుంటారు. వాళ్ళు పట్టుకునే క్రమంలో గమనించండి, హిట్లర్ పారిపోతాడు. వాడు పారిపోక తప్పలా వెళ్ళిపోయి, గమనించండి, వాడు అండర్ గ్రౌండ్ సెల్లో వాడు ఉరివేసుకొని చనిపోయాడంట. సూసైడ్ చేసుకున్నాడు. ఎవరైనా? ఆయన రాజు, జనములకు రాజు, అరబిర భయంకరుడు, మహాదేవుడు ఆయన. ఆయనతో ఎవరు పెట్టుకుంటారు? అందుకే పౌలుతో ఏమన్నాడు? పౌలు సాక్ష్యం పంచుకుంటాడు. పౌలా మునికోరలకు ఎదురుతనుట నీ కష్టమన్నాడు. మునికోరలకు ఎదురుతనుతున్నామన్నాడు పౌలుతో అంటాడు దేవుడు. అంటే దేవుడు ఇలాంటి దేవుడు దేని బిడ్డారా, ఏమన్నా నమ్మాలి? చోట ఆయన్ని పక్షమై ఉన్నాడు, మనతో ఉన్నాడు. అందుకే ఇర్మియా మాట్లాడుతున్నవాడు, జనములకు రాజా, నీకు భయపడిన వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నింటిలోనూ నీ వంటి వాడెవడును లేడు. జనముల జ్ఞానులందరిలోనూ కదా, అంటే ఈ పొలిటికల్ పీపుల్ చాలా జ్ఞానం కలిగిన వారికి మనకు కనపడతారు. వారి గురించి ఆ చోట గురించి మాట్లాడుతున్నాడు. జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ, ఏ ప్రపంచానికి పోయినా, ఏ దేశానికి పోయినా, ఎలాంటి మేధావిని పట్టుకున్నా వారిని ఏం చేస్తాడు దేవుడు? వెర్రివారుగా చేస్తాడు. జ్ఞానమును వెర్రితనముగా మార్చేటువంటి వాడు. జ్ఞానులను వారి కుయుక్తులు పట్టుకుని వాడని వాక్యంలో మనం చూస్తాం. రోమిలకు రాష్ట్ర పత్రికలో పౌలు గారు రాస్తాడు. ఇలాంటి దేవుడు దేని బిడ్డారా, మన పక్షంగా ఉన్నవాడు. అందుకనే చూడండి, ఏమని చెప్తున్నవాడు? 10వ వచన భాగంలో చెప్తున్నవాడు. ఈ చోట 10వ వచనం ఏం చెప్తున్నవాడు? యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు, నిజముగా నీ పక్షముగా నా పక్షముగా ఉన్నవాడు, నిజముగా నమ్మతగిన వాడుగా ఉన్నవాడు. రియల్. నిజం అంటే ఏంటి? రియల్. ఆయన రియల్, డూప్ కాదు ఆయన కదా, డూప్ కాదు. సినిమాలో డూప్ పెడతారు కదా, డూప్ క్యారెక్టర్ పెడతారు, డబుల్ యాక్షన్ పెడతారు. హీరో మాట్లాడుకుంటుంటారు, అంటే అవతల వాడు డూప్ అన్నమాట. అలాగన దేవుడు డూప్ కాదు. గాడ్ ఈజ్ రియల్. అంటే ఆయన నిజముగా ఉన్నవాడు దేని బిడ్డారా. రాజ్ కుమార్ ఆయన మేము బీటెక్ చేసేటప్పుడు ఆయన ఎంటెక్ అన్నమాట. ఆయన క్యాంపస్లో జాబ్ రాలా. ఆయన మంచి బిలీవరే, ప్రభుత్వం ఉన్నటువంటి వాడు. ఇక్కడికి వచ్చాక రక్షణ పొందుకున్నాడు. బైబిల్ స్టడీస్కి, మేము స్టూడెంట్స్ మధ్య చేసే మీటింగ్స్కి ఆయన వచ్చేటువంటి వాడు. ఆయన చక్కగా ఫాలో అయ్యేటువంటి వాడు. అయితే క్యాంపస్లో ఆయనకి జాబ్ రాలా. బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. సివిల్ అన్నమాట. బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఇంటికి పోతే జాబ్ అడుగుతారు. బాధ, వేదన, దుఃఖం పట్టుకుంది. ప్రార్థనలు చేసి ఉన్నారు. నేను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అన్నమాట. వీళ్ళకి ముందున్న వారు ప్రార్థనలు చేస్తున్నారు ఇలాగ అందరి కోసం. అప్పుడు ఆయన ఏం చేశాడంటే చివరికి అన్ని క్యాంపస్ సెలక్షన్స్ అన్నీ కూడా అయిపోయినాయి. అన్ని కంపెనీస్కి రావడం, లాస్ట్ కంపెనీ కూడా అయిపోయింది. జాబ్ రాల, జరిగిన విషయం జాబ్ రాల. గమనించండి. అప్పుడు ఆయన వచ్చి ఒక మాట అన్నాడండి, అది నాకు కొత్త. ఆయన వచ్చి ఏమన్నాడంటే ఇది బైబిల్ మొత్తం అంతా కూడా ఇది దేవుడు రాసింది కాదు, సిస్టమేటిక్గా ఏం చేశారంటే మనుషులు రాసి ఇవేం మాట్లాడాడండి. సిస్టమేటిక్గా రెగ్యులర్గా ఒక సీక్వెన్స్లో మనుషులు వారికి ఉన్న జ్ఞానం బట్టి రాసుకుంటూ వచ్చారు. పాపం ఆయన్ని డెవిల్ కుదిపేశాడు ఆయన్ని. కాబట్టి మీరు కూడా స్పీకర్స్ కూడా సిస్టమేటిక్గా సీక్వెన్స్లో మానవ జ్ఞానం బట్టి మాట్లాడేస్తుంటారు. అవి ఇన్స్పైరింగ్గా ఉంటాయి, మోటివేటింగ్గా ఉంటాయి. కాబట్టి మనం నమ్ముకుంటాం. కాబట్టి ఇది సత్యం కాదు అని చెప్పేసి ఆయన మంచం మీద పడిపోయి భయంకరంగా ఏడుస్తున్నాడు. అప్పుడు మా రూమ్లో ఒక అతను ఉన్నాడు, అనిల్ గారు అని. ఆయన కూడా ఎంటెక్.
ఆయన ఒక మాట అంటున్నాడు ఎంతోటి. ఆయన ఏమన్నా తెలుసా? ఆబ్జెక్ట్ ఆ చోట ఉంది. ఇది డూప్ కాదు, డూప్లికేట్ కాదు. ఆబ్జెక్ట్ ఆ చోట ఉంది అంటే వ్యక్తి ఆ చోట ఉన్నాడు. వ్యక్తి ఉన్నాడు, ఆ చోట ఉన్నాడు. ఆబ్జెక్ట్ ఉంది అక్కడ. ఆబ్జెక్ట్ ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్. ఇది వస్తువు ఈ చోట ఉంది. యేసు ఉన్నాడు, యేసు ఉన్నాడు, యేసు ఉన్నాడు. ఆయన లేనివాడు కాదు. రాజ్కుమార్ ధైర్యపరచుకో. లేదు, కానే కాదు, అబద్ధం అంతా కూడా అబద్ధం. మీరు సిస్టమేటిక్గా రెగ్యులర్గా ఒక సీక్వెన్స్లో ప్లాన్డ్గా మీరు చెప్తా ఉంటారు, అవన్నీ కూడా ఇన్స్పైర్గా ఉంటాయి కాబట్టి నమ్మేస్తామని చెప్పేసి, కాదు అంత కూడా అబద్ధం అని అన్నాడు ఆయన. దేని బిడ్డారా? దుఃఖం చేత, బాధ చేత. కానీ ఆశ్చర్యకరంగా ఆయన చెప్పిన మాట, యేసు నిజమైన వాడు, ఉన్నాడు. ఆయన ఉన్నవాడు నమ్ముతున్నాం, లేనివాడు నమ్మడంలా. మోషే ఏమన్నాడు? ఉన్నవాడు, అనువాడు, ఉండును, అనువాడు. నేను ఉన్నాను మీతోటి, నేను మీకంటే బాగా బలంగా ఉన్నాను, ఉన్నవాడు నేను. మీ ఉనికన్నా కాదు, కానీ నా ఉనికి సత్యమైన ఉనికి. మీరు పుట్టించబడితే వచ్చినవాడు. నేనెవరిని? నేను ఉన్నవాడిని, నాకు పుట్టుక లేదని చెప్తున్నవాడు. ఆ తర్వాత 2 డేస్కి దేని బిడ్డారు ఆశ్చర్యకరంగా రాత్రి 11కి కాల్ వచ్చిన దానికి, హెచ్ఓడి నుంచి కాల్, సివిల్ హెచ్ఓడి నుంచి కాల్ వచ్చింది, గమనించండి. మా రూమ్ కాల్ చేశారు, ల్యాండ్ ఫోన్ అప్పుడు, గమనించండి. ఆయన పరిగెత్తుకుని పోయాడు. అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటంటే చెప్పేసి ఆశ్చర్యపోయారు. మేమందరూ కూడా వెయిట్ చేస్తున్నాను కోసం హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కాల్ చేశాడు. రాజ్కుమార్, నీ దేవుడు ఉన్నాడయ్యా అన్నాడు. వండర్. ఆయన అన్నమాట ఏంటి? ఈ రాజ్కుమార్ ఆయన కూడా సువార్త చెప్పాడు, హెచ్ఓడికి చెప్పాడు. కాబట్టి రాజ్కుమార్, యువర్ గాడ్ ఈజ్ విత్ యూ, నీ దేవుడు ఉన్నాడు, యేసుప్రభు ఉన్నాడు అన్నాడు. ఈయన ఆశ్చర్యపోతున్నాడు. లోపల వాదించాడు, లేడు, అబద్ధము, అది అన్నాడు కదా. ఆయన ఆ మాట అనేసరికి ఇట్లనే ఉంటాయి దేవుని కార్యాలను అనుకోడు. దీని బిడ్డారు ఆయన ఆశ్చర్యపోయాడు. ఏంటి సార్ అంటే, రాజ్కుమార్ నీ దేవుడు ఉన్నాడయ్యా అని చెప్పేసి ఆయనకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. టీసీఎస్లో దానికి జాబ్ వచ్చింది, అపాయింట్మెంట్ లెటర్. షాక్ అయిపోయాడు ఆయన. సార్ నేను ఎగ్జామ్ రాయలే కదా అంటే, నువ్వు ఎగ్జామ్ అందుకే చెప్పాను, నీ దేవుడు ఉన్నాడని చెప్పాను, నువ్వు ఎగ్జామ్ రాయలా, అటెంప్ట్ చేయలే సార్. ఇంటర్వ్యూ రైటింగ్ లేదు, ఓరల్ లేదు, ఏం లేవు. కానీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, టీసీఎస్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒకటి మన క్యాంపస్లో మిగిలిపోయింది, రాజ్కుమార్. కాబట్టి దానికోసం మరలా 1 డే స్టే చేయాలి, ఎగ్జామ్ పెట్టాలి. మాకు లాడ్జ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఎక్కువైపోతాయి కాబట్టి హెచ్ఓడిగా నాకు ఇచ్చారు, ఎవరికన్నా మీకు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చేయమని. కాబట్టి నువ్వంటే నాకు ఇష్టం రాజ్కుమార్, నువ్వు యేసు ప్రభుతో ఉన్నావు, యేసు ప్రభుతో ఉన్నావు రాజ్కుమార్, నువ్వు బాగా జీవించేటువంటి వాడు, కాబట్టి నీ దేవుడు నీకు సహాయం చేస్తానని చెప్పేసి, హీఈస్ ఏ హిందూ హెచ్ఓడి ఆయన. ఈయనకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాడు. ఇక సైకిల్, అప్పుడు సైకిల్ లేవు, ఇప్పుడు బైకులు లేవు, అందరికీ సైకిల్స్ ఎక్కువ. సైకిల్ వేసుకొని తుక్కొని దూసుకొని వచ్చాడు. ఇక అందరు లోపల రూమ్లో వెయిట్ చేస్తున్నారు. గేట్ కొట్టేశాడు, తీసి పడవేశాడు. హల్లెలూయా అంటున్నాడు, ఇప్పుడు ఉన్నాడు అంటున్నాడు. అప్పుడేమో అట్లాగనే ఉంటాయి. దేని బిడ్డారంటే, ఆయన నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే సదాకాలం రాజు. ఎంత మంచి మాట చూడండి. సదాకాలం, ఆల్ ద టైమ్స్, సదాకాలం ఆయనే ఉందా? సదాకాలం ఆయనే రాజు, అన్ని కాలంలో ఏ కాలమైనా కానీ. హీఈస్ ద కింగ్ ఆఫ్ ద యూనివర్స్ ఆన్ ద ఎర్త్. ఆయన ఉగ్రతకు భూమి కంపించను. ఎలా ఉన్నాడు? ఆయన ఉగ్రుడైపోతాడు కొన్ని సమయాల్లో. జనములు ఆయన కోపమును సహించలేమంటున్నవాడు. దీని బిడ్డారా, ఇలాంటి బలమైన, భయంకరమైన, ఆశ్చర్యకరమైన దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన పూరినవాడు ఎవడు మన జీవితాల్లో? దేని బిడ్డారా, ఆయన కార్యములు చేస్తున్నవాడు, మహత్యం కలిగిన వాడుగా ఉన్నాడు. నేను రివైజ్ చేస్తున్నాను. ఇంకో మాట ఏంటి? ఆయన బలమైన వాడుగా మన పక్షంగా ఉన్నవాడు, బలహీన సమయాల్లో బలమైన దేవుడిగా ఉన్నవాడు. కాబట్టి ఆయన బలము చేత, దేని బిడ్డారా, మన బలహీనమైనప్పటికీ మరలా ఏం చేస్తాడు? బలవంతులుగా మార్చేసుకుంటాడు. బలమైన వారుగా, బలమైన పనులు, బలమైన కార్యములు చేసి ఆశ్చర్యకరంగా ఆయన కోసం బలంగా జీవించే వారుగా సహాయం చేయాలి. ఇందుకోసమని ఆయన నిజమైన దేవుడు. కాబట్టి దేవునికి మనం స్తుతులు, స్తోత్రములు, వందనములు చెప్పబద్దులమై మనమందరూ కూడా ఉన్నాం. ఒక్కసారి అందరూ కూడా కనులు మూసుకున్న వారమై కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు మనం చెప్దాం. దేవుని మనం చిన్న వర్షిప్ చేద్దాం. లెట్ us worship our God, dear church. దేవునికి వందనములు, స్తుతులు మనము చెప్దాం. ఒక్కసారి చిన్న ఆరాధన మనం చేద్దాం. ఎవరికి వారుగా చాలా వాక్యం మనం విన్నాం. 45 minutes దగ్గరగా వాక్యం ధ్యానించే కృపను ఉదయకాలమున మనమందరూ కూడా పొందుకున్నాం. వాట్ ఈస్ అవర్ గాడ్ అండ్ హౌ హీ ఈస్ విత్ అస్. ఎలా మనతో ఉన్నాడు, ఎలాంటి వాడుగా ఉన్నాడు. మనమేమై ఉంటాం చాలాసార్లు, మనం ఎలాంటి వాడుగా ఉంటాం, ఆయన ఎలాంటి వాడుగా ఉంటాడో ఆయన చెప్పుకుంటూ వచ్చినవాడు. చివరికి గాడ్ ఈజ్ రియల్, ఆయన నిజమైన వాడు, నిజముగా ఉన్నవాడిని మనం మొక్కుచున్నాం. నిజమైన వాడు ఆయన మనం పూజిస్తున్నాం. బొమ్మల పూజ కాదు, నిజమైన వాడు, ఉన్నవాడు ఆయన మనం పూజిస్తున్నామని చెప్తున్నాం. కాబట్టి కొన్ని నిమిషాలు దేని బిడ్డారా, అందరం ఎవరికి వారుగా దేవునికి మనము వందనములు చెప్దాం, వర్షిప్ చేద్దాం, ఆరాధన చేద్దాం. మనమందరూ కూడా నడిపించబడుతుండగా కొన్ని నిమిషములు లెట్ us స్పీక్ విత్ గాడ్ అండ్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. స్తుతులు చెప్పండి. దేవా మీకు స్తోత్రములు, వందనములు, మీకు స్తుతులు తండ్రి, వందనములు స్తోత్రం. ఉదయకాలం చెల్లించుతూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రభువా స్తుతులు తండ్రి, నీవేంటో మాకు తెలియచేసినందుకై ప్రభువా నీకు స్తుతులు ప్రభువా.
నీకు వందనములు ప్రభా. స్తోత్రం. అవును నాయన, నిన్ను పోలిన వారు ఎవరున్నారు ప్రభా? అయ్యా, నీకు చాటి అయిన వారు, నీకు సరిపోయిన వారు ప్రభా వందనములు తండ్రి, వందనములు. ఎవరు లేరు ప్రభా. ప్రభుతో మీరు అయ్యా, మాట్లాడండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. టాక్ విత్ అయ్యా, నీలాంటి పరిశుద్ధుడు ప్రభా నాయన. పరిశుద్ధ అయ్యా, నీలాంటి నీతిమంతుడు ప్రభా నాయన. పోలిన వాడెవడు? అయ్యా, నీలాంటి నమ్మకమైన దేవుడు ప్రభా నాయన. నీ వంటి వారు లేరు. అయ్యా, నీలాగా ప్రేమ చూపి, దయ చూపి, కనికరం చూపే దేవుడు ప్రభా కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఎవరు లేరు ప్రభా నాయన. వందనములు, వందనములు. అయ్యా, నీకు ఎవరు సాటి రారు ప్రభా సాటి నాయన. లేని మేటి గల వాడవు. అయ్యా, నీకు ఎవరు పోలిన వారు లేరు ప్రభా నాయన. అన్మ్యాచబుల్ గాడ్. అయ్యా, నీకు నీవే తండ్రి నాయన. వందనములు, వందనములు. సాత్వకత్వము కలిగిన దేవుడవు ప్రభా నీకు నాయన. చెల్లించుచు ఉన్నాము తండ్రి. అయ్యా, నీకు స్తుతులు ప్రభా నాయన. అయ్యా, నీకు వందనములు తండ్రి ప్రభుతో నాయన. మీరు మాట్లాడి స్తుతులు అయ్యా, చెప్పండి. స్తోత్రం నీలాగా చెప్పండి. ప్రభా నాయన. ఆరాధించండి, ఆరాధించండి. నీలాంటి పరిశుద్ధమైన వారు ప్రభా నాయన బలవంతుడవు తండ్రి. ఎవరును లేరు ప్రభా ఎవరు నాయన. లేరు, ఎవరు లేరు తండ్రి. నీవు మాత్రమే పరిశుద్ధుడవు ప్రభా. మాతో ఉన్నవాడు. అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వందనములు, వందనములు. అయ్యా, నీకు వందనములు తండ్రి నాయన. వందనములు నీకు చెల్లించుచు అయ్యా, అవును నీకు తండ్రి. నీ మహత్యమును బట్టి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, నీవు మహిమ కలిగిన దేవుడవు తండ్రి నాయన. అయ్యా, మహత్యము కలిగిన దేవుడవు ప్రభా నాయన. మహత్యమైన అయ్యా, కార్యములు నీకు చేశావు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అవును నాయన. నాయనా, మీకు వందనములు అయ్యా, నీ నామమును బట్టి తండ్రి నాయన వందనములు తండ్రి. నీకు ఎన్నో స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. మహత్యం కలిగిన కార్యములు అయ్యా, చేశారు. నీ శౌర్యమును బట్టి, నీ బలమును మీ బట్టి శౌర్యమును ప్రభా బట్టి, నాయన. అవును, మీ శౌర్యమును బట్టి. అయ్యా, నీ నామమును బట్టి తండ్రి నాయన పరాక్రమశాలిగా నీకు మీరు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకు పరాక్రమశాలిగా వందనములు ప్రభా నాయన. వందనములు తండ్రి, వందనములు. అయ్యా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా, ప్రభా మీకు నాయన. స్తోత్రములు, మీకు స్తుతులు, అయ్యా, వందనములు. జనములలో నీకు ప్రభా నాయన చెల్లించుచున్నాం. వందనములు నీ వంటి తండ్రి. వారు ఎవరును లేరు నీ వంటి ప్రభా వారు. నాయన. అవును ప్రభువా, మీరు అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా Yes, నాయన. yes, yes, Lord. అయ్యా, నీలాంటి జ్ఞానము కలిగిన వారు ఎవరు లేరు ప్రభా నాయన. అవును తండ్రి, జ్ఞానం అయ్యా, కలిగిన నీకు వారు, స్తోత్రములు జ్ఞానం తండ్రి నాయన. నీ జ్ఞానం అయ్యా, చేతనే నీవు మా కోసం జ్ఞానవంతుడవు తండ్రి నాయన. అయ్యా, శక్తిమంతుడవు ప్రభా నాయన. అయ్యా, బుద్ధి జ్ఞానములు తండ్రి నాయన నీవు కలుగు చేసే దేవుడవు ప్రభా నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. అయ్యా, నీవిచ్చిన జ్ఞానమును బట్టి తండ్రి నాయన. అయ్యా, నీవిచ్చిన ఆలోచనలు బట్టి ప్రభా నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. అయ్యా, నీకే వందనములు తండ్రి నాయన. అయ్యా, నిజమైన దేవుడవు తండ్రి నాయన. అయ్యా, నీతిమంతుడవు తండ్రి నాయన. అది పరిశుద్ధుడవు ప్రభా నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా నాయన. అయ్యా, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా నాయన. అయ్యా, నరులలో నీ వంటి వాడు ఎవడును లేడు ప్రభా నాయన. అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. అయ్యా, నీకు వందనాలు తండ్రి నాయన. అయ్యా, బలహీనతల యందు తండ్రి నాయన. అయ్యా, బలహీనతల యందు తండ్రి నాయన. అయ్యా, నీ శక్తిని పరిపూర్ణముగా తండ్రి నాయన మా ఎడల కనపరుస్తున్న దేవుడు ప్రభా నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీకు వందనాలు తండ్రి నాయన. అయ్యా, మేము బలహీనులమై గని తండ్రి నాయన. అయ్యా, నీవు బలము కలుగు చేస్తున్న వాడవు ప్రభా నాయన. అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. చెల్లించి ఉన్నాం మీకు. మా తలంపులు వంటివి కావు ప్రభా. అయ్యా, నీ తలంపులు, నీ త్రోవలు నాయన, నీ మార్గములు వేరు ప్రభా నాయన. అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. అయ్యా, నీ తలంపులు తండ్రి నాయన. అయ్యా, నీ మార్గములు తండ్రి నాయన. అయ్యా, మాకు జీవమును కలుగజేస్తాయి ప్రభా నాయన. అయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మాకు జ్ఞానమును కలుగజేస్తావు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. అయ్యా, నీవిచ్చిన జ్ఞానమును బట్టి తండ్రి నాయన. నీవిచ్చిన క్షేమమును బట్టి ప్రభా. నీవు చూపిన కనికరమును బట్టి తండ్రి నాయన నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. అయ్యా, నీకు సమమైన వారు ఎవరు లేరు ప్రభా నాయన. అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, నీకు వందనాలు తండ్రి నాయన. నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. మా మంచి గొప్ప కాపరి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. అయ్యా, నిజమైన వాడవు తండ్రి నాయన. అయ్యా, నిజముగా నమ్ముకొనదగిన దేవుడవు తండ్రి నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. అయ్యా, నీవు నిజముగా నమ్మదగిన దేవుడవు తండ్రి నాయన. అయ్యా, నీవు నాయన నిజముగా నమ్ముకొనదగిన సహాయకుడు ప్రభా నాయన. అయ్యా, నీ వల్లనే మాకు సహాయం ప్రభా నాయన. అయ్యా, నిజముగా నమ్మకముగా సహాయం చేసే దేవుడవు తండ్రి నాయన. ఆపత్కాల ముందు ఆదుకునే సహాయకుడుగా ప్రభా నాయన. అయ్యా, మా పక్షముగా నిలిచి ఉన్న దేవుడవు ప్రభా నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, చూపిన నమ్మకమును బట్టి తండ్రి నాయన. అయ్యా, నీవు మా ఎడల చూపించిన కృపను బట్టి ప్రభా. అయ్యా, నీ కనికరమును బట్టి తండ్రి నాయన. నీకే స్తోత్రములు ప్రభా. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో
నిలిచితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసము నిలిచితివి. పాడేద హల్లెలూయా మరణాత హల్లెలూయా. పాడేద హల్లెలూయా మరణాత హల్లెలూయా. సదా పాడేద హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా. సదా పాడేద హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతము స్తుతి స్తోత్రం చెల్లింతము. యేసునాథుని మేలులు తలంచి యేసునాథుని మేలులు తలంచి యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతము స్తుతి స్తోత్రం చెల్లింతము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిశ్చితవి. యేసుని వెంబడించే భాగ్యం నాకు ఇచ్చావా? మీతో ఉండే భాగ్యం నాకు ఇచ్చావా? మిమ్మల్ని సేవించే భాగ్యం నాకు ఇచ్చావా? నీవే మా జీవితంలో దేవుడుగా నీవు ఉన్నావయ్యా. నీవే నిజమైన దేవుడు ప్రభు. మేము నిజముగా మాతో ఉన్నాము. నీవు మాతో నిజం ప్రభు. నీ వాక్యం నిజం ప్రభు. నీ కార్యము నిజం ప్రభు. నీ శిలువ నిజం ప్రభు. నిజం ప్రభు. నిజముగా ఉన్నారు. నీ వాగ్దానం నిజం ప్రభు. నీ వాక్యం నిజం ప్రభు. నీవు నిజముగా మాతో ఉండి పని చేస్తున్నావు ప్రభు. నీ వాక్యం కూడా నిజం ప్రభు. నీ వాక్యం అంతా నిజం ప్రభు. అయ్యా నీ వాగ్దానం చెప్పిన వాక్యం అంతా దేవా నిజం ప్రభు. నిజముగా జరిగించేవాడు కృపలతో బలపరచితివి. గాఢంధకారములో కన్నీటిలో ఎలలో గాఢంధకారములో చుట్టుకర చేత దండము చేత ఆదరించేవాడు కృషించిపరిచేవాడు కాదు. నీవు ఆయుపరిచేవాడు కాదయ్యా. నిజముగా ఉండి మీరు పనిచేసేవాడు. కృపలతో బలపరచితివి. దీవారాత్రములు కంటి పాపవలె కాచి దీవారాత్రములు కంటి పాపవలే నిజముగా కాయించినవాడు
మన జీవితంలో శౌర్యం కలిగిన వాడుగా, పరాక్రమశాలిగా, నిజముగా ఉన్నవాడుగా, నిజమైన వాడుగా మన జీవితంలో ఉన్నటువంటి వాడు. ఆయన ఇచ్చే వాక్యం అంతా నిజం, ఆయన వాగ్దానం అంతా నిజం. ఆయన పరాక్రమశాలిగా మన జీవితంలో ఉన్నవాడు. బలహీన సమయంలో బలమైన వాడుగా, అలసిపోయిన వాడుగా, సమస్యలిపోయిన వాడుగా, కృంగిపోయిన వాడుగా, కూలిపోయిన వాడుగా, ఆయన మన మధ్య ఉండి ఆశ్చర్యకరంగా ఆయన శక్తిని పరిపూర్ణం చేయుచున్న వాడు ఉన్నవాడు. కాబట్టి ఆయనకు స్తుతులు స్తోత్రములు చెప్పటం మనకు అనుగుణ్యం, అది మంచిది. కాబట్టి ఒకరు, అందరి పక్షం ఎవరైనా ఒకరు ప్రభువును గట్టిగా ఆరాధిస్తారు. ఎవరైనా నోరారా ఆరాధించండి, ప్రభువును మనసారా ఆరాధించండి. ఎవరైనా దేవుని ప్రభువును వర్షిప్ చేయండి, ఆరాధించండి. ఎస్ లార్డ్, కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు, స్తుతులు తండ్రి, స్తోత్రం, వందనములు తండ్రి, మీకు స్తోత్రములు, స్తుతులు తండ్రి, ప్రభువులకు ప్రభుడవు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. భూరాజులను ఏలుచున్నవాడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. సృష్టికర్తవైన దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా తండ్రి, సమస్తమును సృష్టించిన ఆయన సృష్టికి సర్వాధికారం ఆధారం కలిగిన మీరే. దేవుడా, మీకు వందనములు, వందనాలు వందనములు, చెల్లిస్తున్నాను వందనములు ప్రభువా. తండ్రి. అయ్యా తండ్రి అయ్యా నాయనా, మరి ప్రభువా సమస్తమును కలిగజేసిన దేవుడా, మీకు వందనాలు వందనములు చెల్లిస్తున్నాను నాయన, ప్రభువా. వందనములు తండ్రి. సమస్త ఘనత మహిమ మీకే మీకే ఆరోపించుచున్నాము ఆరోపించబద్ధమై తండ్రి ఉన్నాము తండ్రి, ప్రభువా. ఆరోపించు ఉదయకాల ఉన్నాము. సమయం నుండి ప్రభువా నాయన, అవును తండ్రి, అయ్యా వందనములు. సాయంకాలం వరకు కూడా తండ్రి నాయన, అవును, స్తుతి నొందదగిన దేవుడవు తండ్రి, స్తుతింప మీకు తగిన వాడవు వందనాలు తండ్రి నీవు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా. అవును తండ్రి, అయ్యా వందనములు. మా బ్రతుకులకు ఆధారమైన ఆధారమైన గొప్ప వాడవు, రాజా, మీకు ఆధారమైన వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నిజముగా మా ఉన్నవాడవు తండ్రి, బ్రతుకులను వందనములు. ఏలుచున్న దేవుడా, ఏలుచున్న మీకు వాడు, వందనాలు చెల్లిస్తున్నాను ఏలుచున్న ప్రభువా. వాడవు. అయ్యా ప్రభా, మాకు ఆయుష్ను, వందనములు. ఆరోగ్యమును, క్షేమమును ఓ ఇచ్చుచు దేవా, మీకు ప్రభువా వందనములు నాయన. తండ్రి, అయ్యా మీకు మా వందనములు. కుటుంబాలను కాయుచున్న దేవుడా, కాయుచున్న మీకు వాడు, వందనాలు కాయుచున్న వాడు. చెల్లిస్తున్నాను ప్రభువా. మీకు స్తుతులు అయ్యా చెల్లిస్తున్నాము ప్రతి తండ్రి, దినము వందనములు. కూడా తండ్రి నాయన, వందనములు తండ్రి, వాక్యం ద్వారా వందనములు. మమ్మల్ని పోషిస్తున్న దేవుడా, మీకు పోషిస్తున్నావు వందనాలు తండ్రి, తండ్రి. వాక్యం మీ చేత మాటయే పోషిస్తూ ఉన్నావు. మమ్మల్ని లోకంలో బ్రతికిస్తుంది బ్రతికించుచున్నది తండ్రి, ప్రభువా నాయన. బ్రతికిస్తున్నది. అవును అయ్యా తండ్రి, ఈ లోకంలో ప్రభువా బ్రతికించు నాయన, ఉన్నది నీ ఎలా వాక్యము తండ్రి. బ్రతకాలో నేర్పించుచున్నది వందనములు, ప్రభువా, మీకు వందనాలు వందనములు, చెల్లిస్తున్నాను వందనములు, తండ్రి. వందనములు. అయ్యా ప్రభువా నాయన, అయ్యా, నువ్వు సర్వాధికారం కలిగిన దేవుడవని సర్వ తండ్రి అధికారం నాయన. కలిగిన వాడవని. నిజముగా దేవుడవు నీవే అని ప్రభువా వందనములు నాయన. తండ్రి, నీవే అయ్యా శూరుడవు నీవే అని యెహోవా, ప్రభువా ఏ నాయన. నిజమైన దేవుడు. నీ అవును వాక్యం తండ్రి, ద్వారా తెలియచేసిన దేవుడా, మీకు వందనములు వందనాలు తండ్రి, వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా. అవును నాయన, అయ్యా నమ్మదగిన దేవుడా, మీకు వందనాలు తండ్రి. ఘనమైన అయ్యా వాక్యమును భూమి బట్టి మీద వందనములు. ప్రభువా నాయన, అవును తండ్రి, అయ్యా మీరు దేవుడు కాదు అని ప్రభువా నాయన, అవునయ్యా. మనుషులందరూ వెర్రిగా మాట్లాడుకొనిచుండగా ప్రభువా నాయన, ఓ దేవా, నువ్వు నిజమైన దేవుడవని తండ్రి నిజమైన నాయన, దేవుడుగా మీరు మా ఉన్నారు భూమి మీద. జీవితాల ద్వారా నిరూపించుకుంటున్న దేవా, మీకు వందనాలు అవును తండ్రి నాయన, మీ నాయన. కోపములు జనములు సహించలేవు. అయ్యా మీరు మాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా, తండ్రి మీకు నాయన. స్తోత్రములు తండ్రి, మీరు మాకు స్తోత్రములు. ఇచ్చిన బ్రతుకులను బట్టి మీకు మీకు వందనాలు స్తుతులు ప్రభువా చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, అయ్యా వందనములు. ప్రతిదినం థ్యాంక్ యూ మీరు లార్డ్, చూపుతున్న ప్రేమకై మీకు థ్యాంక్ యూ లార్డ్. వందనాలు తండ్రి. వి ప్రతి వర్షిప్ యూ ఒక్కరి లార్డ్, పాపంలో నిమిత్తమై ఆరాధిస్తూ చనిపోయి ఉన్నాం తిరిగి మిమ్మల్ని. లేచిన దేవుడా, మీకు అవును వందనాలు తండ్రి, స్తోత్రములు తిరిగి చెల్లిస్తున్నాను లేచిన వాడు ప్రభువా. చావు నుంచి మీ మీరు, త్యాగమునకై మీకు వందనాలు మీ తండ్రి జ్ఞానమును నాయన. బట్టి వందనములు అయ్యా తండ్రి, మీ ప్రేమకై మీకు వందనాలు ప్రేమను బట్టి స్తోత్రములు వందనములు మా చెల్లిస్తున్నాను జీవితంలో ప్రభువా. కనపరుచున్నావు. అయ్యా భూప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తమై ప్రభువా నాయన, ప్రాణమిచ్చిన వాడు. చనిపోయి తిరిగి లేచిన దేవా, మీకు అవును వందనాలు తండ్రి, చెల్లిస్తున్నాను వందనములు, ప్రభువా. వందనములు తండ్రి, మీ వందనములు. గొప్ప త్యాగాన్ని ఎలాంటి దేవుడవయ్యా ఉపేక్షించుకోకుండా నీవు. ప్రభువా నాయన. వందనములు తండ్రి, అయ్యా స్తుతులు తండ్రి, తండ్రి, నీవే స్తోత్రములు. దేవుడవని గ్రహించకయే ప్రభువా నాయన. పరిశుద్ధుడవు అయ్యా తండ్రి. మనుషులు మీ యొక్క జీవితాన్ని పొందుకోకుండానే ప్రభువా అయ్యా, నాయన, ఈ లోకమును విడిచిపెట్టి మహాదేవుడవు వెళ్తున్నారు ప్రభువా. నాయనా, దేవా, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును ధన్యతను బట్టి బట్టి మీకు వందనాలు తండ్రి. వందనములు తండ్రి, అయ్యా వందనములు. భూ ప్రపంచంలో గొప్ప రాజు మీకు స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం. వందనములు తండ్రి, వందనములు. మీకు వందనాలు వందనములు మీకు చెల్లించి ఉన్నాం మేము. రాజ్యములన్నింటినీ ఏలుచున్నవాడు, ఏలుచున్నవాడు. మీకు మీకు స్తోత్రములు తండ్రి నాయన. పనికిరాని మా జీవితాలకు తండ్రిగా, పరమ తండ్రి, ప్రభువుగా, తండ్రిగా మీరు దేవుడుగా ఉన్నారు. ఉన్నందుకు మీకు వందనాలు, దేవుడుగా మీరు స్తోత్రములు ఉన్నారు తండ్రి. చెల్లిస్తూ, మీ అవును తండ్రి. ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధుడవు నమ్మకమైన తండ్రి. నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తుతులు చెల్లించు. చెల్లిస్తూ, అవును యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను మా తండ్రి. తండ్రి, ఆమెన్, ఆమెన్. అందరము దయచేసి కూర్చుందాం. ఈ సమయాన్ని ఇచ్చిన దేవుని సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాను. మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి ఉన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఉపవాస ప్రార్థనలు మార్చబడినవి. పోయిన వారం 23, 24, 25 తారీఖులని ప్రకటన చేసినాం. ఈ డేట్లు మార్చబడినవి. నెల 16, 17
18, 19 బుధవారం నుండి శనివారం వరకు ఉపవాస ప్రార్థనలు జరిగించబడతాయి. ఉదయకాలం 4:30 నుంచి 6:30 వరకు, సాయంకాలం 7:30 నుంచి 10 గంటల వరకు ఉపవాస ప్రార్థనలు జరిగించబడతాయి. మంచి శుక్రవారం ప్రార్థన, గుడ్ ఫ్రైడే ప్రార్థన ఉదయకాలం 7 గంటలకు ప్రారంభించబడుతుంది. 20వ తారీఖు ఆదివారం ఒకటే ఆరాధన ఉంటుంది. ఉదయకాలం 7:30కు ఒకటే ఆరాధన ఉంటుంది. VBS ఈ నెల 28 నుంచి మే నెల 2వ తారీఖు వరకు జరిగించబడుతుంది. ఉదయకాలం 7:30 నుంచి 10:30 వరకు, సాయంకాలం 5:30 నుంచి 8:30 వరకు జరిగించబడుతుంది. వారికి బ్రేక్ఫాస్ట్, డిన్నర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరినీ ప్రార్థన పూర్వకంగా సిద్ధపరచవలసిందిగా తెలియపరుస్తున్నాం. ఉపవాస ప్రార్థనలు 23, 24, 25 ప్రకటించినవి, డేట్లు మార్చబడినవి. అవి 16, 17, 18, 19 తారీఖుల్లో ఉదయకాలం 4:30 నుంచి 6:30 వరకు జరిగించబడుతుంది. సాయంకాలం 7:30 నుంచి 10 గంటల వరకు జరిగించబడుతుంది. గుడ్ ఫ్రైడే ఆరాధన ఉదయకాలం 7 గంటలకు ప్రారంభించబడుతుంది. శుక్రవారం గుడ్ ఫ్రైడే ఆరాధన 7 గంటలకు, ఉదయకాలం 7 గంటలకు ప్రారంభించబడుతుంది. 20వ తారీఖు ఆదివారం ఆరాధన ఒకటే ఆరాధన ఉంటుంది. ఉదయకాలం 7:30 అది ప్రారంభించబడుతుంది. VBS ఈ నెల 28 నుంచి మే 2 వరకు జరిగించబడతాయి. ఉదయకాలం 7:30 నుంచి 10:30 వరకు, సాయంకాలం 5:30 నుంచి 8:30 వరకు జరిగించబడతాయి. ఈ జరుగుతున్న ప్రార్థనలు అన్నీ మేలుకరంగా, ప్రయోజనకరంగా ఉండులాగున, అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు మార్చలాగున, ప్రతి ఒక్క ఆటంకమును తొలగించి దీవెనకరముగా మార్చలాగున ప్రార్థించవలసిందిగా తెలియపరుస్తున్నాం. ప్రకటనలు ముగించబడినవి. ఈ సమయంలో మిషనరీ యొక్క బయోగ్రఫీని మనం విందాం. మిషనరీ జీవిత చరిత్ర. అడోనీరామ్ జడ్సన్ జూనియర్ తన యవ్వన జీవితమును ఆస్వాదించవలెనని అడోనీరామ్ జాడ్సన్ జూనియర్ విహారయాత్రకు బయలుదేరారు. బస చేయుటకు అతను ఒక సత్రానికి వెళ్ళగా, రాత్రి సమయంలో తాను ఉంటున్న గదికి పక్కన ఉన్న గదిలో అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తి యొక్క బాధాకరమైన మూలుగులు, కేకలు అతనికి వినిపిస్తున్నాయి. మరణశయ్యపై ఉన్న ఆ వ్యక్తిని గురించిన ఆలోచనలతో జడ్సన్ ఎంతో కలవరానికి గురయ్యారు. మరణమును ఎదుర్కొనుటకు ఆ వ్యక్తి సిద్ధమేనా? తన నిత్యత్వాన్ని అతను ఎక్కడ గడపబోతున్నాడు వంటి ఆలోచనలు జడ్సన్ను వీడలేదు. మరుసటి రోజు ఉదయం ఆ వ్యక్తి మరణించాడని జడ్సన్ తెలుసుకున్నప్పుడు, రాత్రి సమయంలో అతనిని కలవరపెట్టిన అవే ప్రశ్నలు అతనిని తిరిగి చుట్టుముట్టాయి. ఆ సంఘటన ద్వారా తన హృదయంలో ఎంతో కలవరం చెందిన జడ్సన్ తాను కూడా మరణమును ఎదుర్కొనుటకు సిద్ధముగా లేరని గ్రహించారు. ఎలయనగా తాను కూడా ఒక నశించిపోవచ్చున్న ఆత్మయేనని అతను గ్రహించారు, ఎరిగి ఉన్నారు. తత్ఫలితముగా దేవుని నుండి వెనుకకు జారిపోయి పడిపోయిన స్థితిలో ఉన్న తన ఆత్మీయ జీవితమును గురించి అతను పశ్చాత్తాపపడి తన రక్షకుని సేవించుటకై తన జీవితమును సమర్పించుకున్నారు. అండోవర్ థియోలాజికల్ సెమినరీ అనే వేదాంత కళాశాల నుండి పట్టభద్రులైన పిమ్మట అతను సేవను గురించిన మనోచింతన గలవారైన ఒక స్నేహితుల బృందంలో చేరారు. విలియమ్స్ కళాశాలకు చెందిన వీరు తమ బృందాన్ని బ్రదరన్, సహోదర సహోదరులు అని పిలిచేవారు. ఈ బృందం అన్యజనుల రక్షణ కొరకు మరియు మిషనరీ సేవ కొరకు ద్వారములు తెరవబడవలనని తరచుగా ఎంతో భారంతో ప్రార్థించేది. వారు కాంగ్రిగేషనలిస్ట్ జనరల్ అసోసియేషన్ యొక్క మద్దతును సంపాదించగా, అది 1810వ సంవత్సరంలో అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమిషనర్ ఫర్ ఫారిన్ మిషన్స్ ఏర్పడుటకు దారితీసింది. అదే సంవత్సరంలో ఆ సంస్థచే తూర్పు దేశాలకు మిషనరీగా నియమించబడ్డారు జాడ్సన్. కాగా తన భార్య అన్ ఆస్లెట్తో కలిసి 1812వ సంవత్సరంలో జాడ్సన్
భారతదేశానికి పయనమయ్యారు. భారతదేశంలో సువార్తను ప్రకటించుటకు చేసిన ప్రయత్నములలో విఫలమైన పిమ్మట ఈ దంపతులు బర్మాకు వెళ్ళారు. అక్కడ వారు అమెరికన్ బాప్టిస్టుల మొదటి మిషన్ను స్థాపించారు. బర్మా ప్రజలపై సువార్త వెలుగును ప్రసరింపజేయుటకు వారిరువురు కలిసి పనిచేశారు. బర్మా భాషలో ప్రావీణ్యం సంపాదించిన జాడ్సన్ బైబిల్ను ఆ భాషలోనికి అనువాదించుటకు కృషి చేశారు. విశ్వాస వీరులు, ప్రార్థనా యోధులు మరియు సహనముతో కూడిన పట్టుదల కలిగిన వారైన జాడ్సన్ తన ప్రభువుకు నమ్మకంగా సేవ చేశారు. అతని పరిచర్య చేసిన కాలం శ్రమలు, చెరసాల నిర్బంధం, కుటుంబ సభ్యులను కోల్పోవటం, ఆకలి బాధ వంటి వాటితో నిండుకొని ఉంది. మరి ముఖ్యంగా ఆంగ్లేయ బర్మా యుద్ధ సమయంలో అతని పరిచర్య ఇటువంటి శ్రమలతో నింపబడింది. వాటన్నిటినీ కూడా 1850 సంవత్సరంలో తుది శ్వాస విడిచే వరకు సంతోష సహనములతో భరించారు అడోనీరామ్ జాడ్సన్. దేవుని బలం చేత దేవుని బిడ్డారా మనము బలమైనటువంటి సమాచారం. అడోనీరామ్ జాడ్సన్ యొక్క జీవితం చాలా బలమైనటువంటిది కదా. మనం చూసాం ఈయనకు వచ్చిన కష్టములు, శ్రమలు, చెరసాల, జైల్లో వేశారు, బంధించారు, బయటికి రాకుండా, కుటుంబ సభ్యులను కోల్పోవడం, ఆకలి బాధ వంటి వాటితో నిండుకొని ఉంది. వారి ఇండియాలో వారి పరిచర్య ఫెయిల్ అయింది అన్నాడు. చోట కొన్ని విఫలములు అంటే కొన్ని ఓటములు మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. ఎందుకొరకంటే దేవుని చిత్తంలోనికి మనం వెళ్ళడానికి కదా. వీరు ఇండియాకు వచ్చారు. భారతదేశంలో స్వాతంత్రం ప్రకటించుటకు చేసిన ప్రయత్నంలో విఫలమైన పిమ్మట వారు మరలా దేవుని చిత్తాన్ని కనుగొని దేవుని చిత్తంలోనే మరలా వారు బర్మాకి వెళ్ళారు. అక్కడ వారు ఆశ్చర్యకరంగా బర్మా దేశమును మార్చేశారు కదా. బర్మా భాషలో ప్రావీణ్యం సంపాదించిన జాడ్సన్ బైబిల్ నా యొక్క లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. తర్వాత బర్మా దేశ ప్రజల కోసం కదా ఆయన నిఘంటువును కూడా ఆ దేశంలో వారు తయారు చేసి దేని బిడ్డారు అప్పగించడం, దేవుని కార్యములు, బలమైన కార్యములు ఇవన్నీ కూడా. కాబట్టి మనిషిని దేవుడు బలపరిచి బలమైన వారుగా వాడుకోవటం, ఇబ్బందుల మధ్య, ఇరుకుల మధ్య, ఆటంకాల మధ్య ఏం చేస్తాడు దేవుడు? ప్రార్థనా గుంపులు ఏర్పాటు చేస్తాడు. ప్రార్థనా గుంపులు కొంతమందిని జాయిన్ చేస్తాడు కదా. ఇక్కడ సెకండ్ పేరా మీరు చూడండి వాక్యంలో, ఈ పేపర్లో ఫస్ట్ పేజీలో సెకండ్ పేరా, మనోచింతన గల వారి ఒక స్నేహితుల బృందంలో చేరారు కదా. సేవను గురించిన భారం ఉన్నటువంటి ఒక బృందం దేవుడు చూపించాడు. ఇలా ఉంటాయి దేవుని కార్యములన్నీ కూడా. ఇండియాలో కూడా ఇలాగనే జరిగింది. మిషనరీ మూమెంట్స్ అన్ని కూడా 2-3 కలిసి స్టార్ట్ చేసేటువంటి వారు. యూ టేక్ ఎనీ మిషనరీ ఆర్గనైజేషన్, మీ సమాచారం కోసం చెప్తున్నాను నేను. ఇండియన్ ఇవాంజలికల్ మిషన్, FMPB అంటారు, ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్, ఇలాగన విశ్వవాణి, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. E.A. ఈనాక్ గారు, తర్వాత థియోడర్ విలియమ్స్ గారు, షామ్ కమలేషన్ గారు, ఇలాంటి వారు వీటి యొక్క వ్యవస్థాపకులు. వారు ఏం చేసేవారు తెలుసా? వారు ఖాళీ ఉన్న సమయంలో కూర్చొని ప్రార్థన చేసేటువంటి వారు. ఇప్పుడు నాకు చెప్తాను, యూనియన్ ఆఫ్ ఇవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అంటారు, దాని షార్ట్ ఫామ్లో ఇవాంజలికల్ యూనియన్ అంటారు. వాళ్ళ పరిచర్య స్టూడెంట్స్ మధ్య తీవ్రంగా ఉంటుంది. అసలు ఆ టీచింగే వేరుగా ఉంటుంది, ఆ బైబిల్ స్టడీ మెథడ్సే వేరుగా ఉంటాయి. స్టూడెంట్స్ కోసం కాబట్టి ఇట్లా ప్రిపేర్ చేస్తారు సబ్జెక్ట్ని. దానికి ఫౌండర్ జువాలజీ ప్రొఫెసర్ E.A. ఈనాక్ గారు. ఆయన చెన్నై కాలేజీలో ఆయన ప్రొఫెసర్, గమనించండి. ఆయనకు దేవుడు ఆశ్చర్యకరంగా స్టూడెంట్స్ మధ్య పరిచర్య కోసం భారం ఇచ్చాడు. ఆ చెన్నై బీచ్ దగ్గర అంటే వాళ్ళు కూర్చొని, ఆయన నమ్ముకున్న 2-3 కూర్చొని రోజు ప్రార్థన చేసేటువంటి వారు, 3-2 కూర్చొని ప్రార్థన చేసేటువంటి వారు. దేవుని కార్యములు మీరు చూస్తే కనుక క్రైస్తవ ప్రపంచం తినిపెట్టారా, ఇలాగనే అవన్నీ కూడా అలా ప్రారంభించబడి బలమైనటువంటి ఉద్యమాలుగా స్థాపించబడుతూ వచ్చాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ వీరు కూడా ఈ యొక్క జాడ్సన్ కూడా ఏం చేశాడు దేవుడు? ఒక ప్రేయర్ గ్రూప్ను అప్పగించాడు. ప్రేయర్ గ్రూప్ ఫామ్ చేస్తాడు దేవుడు. ఆ గుంపులో నన్ను బడేస్తాడు. ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుడు పని చేస్తూ ఉంటాడు. గమనించారా? E.A. ఈనాక్ గారు కూడా 2-3 కూర్చొని వాళ్ళు ప్రార్థన చేసేటువంటి. ఈ రోజున హోల్ వరల్డ్, యూ టేక్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ది వరల్డ్, ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కానీ ఇవాంజలికల్ యూనియన్ ఉంటుంది. స్టూడెంట్స్ ఉంటారు. ఎవ్రీ సాటర్డేనో, ఫ్రైడేనో, సండేనో వాళ్ళు బైబిల్ స్టడీ జరిగిద్ది. వాళ్ళు ఆ కాలేజ్ కోసం పనిచేస్తారు. అలా కొన్ని లక్షల మంది, కోట్ల మంది విద్యార్థులు యేసుప్రభువు నమ్ముకున్నారు ఇండియాలో. చిన్న గ్రూప్. అట్లాగనే IM కూడా, థియోడర్ విలియమ్స్ గారు, షామ్ కమలేషన్ గారు, ముగ్గురే వాళ్ళు ముగ్గురు కలిసి రోజు ప్రార్థించేటువంటి వారు. IM ఫామ్ అయింది. IMలో ఈరోజు 1000 మంది మిషనరీస్. FMPB ఫామ్ అయింది. FMPBలో 1500 మిషనరీస్ ఉంటారు. విశ్వాని అలాగనే ఫామ్ అయింది. విశ్వాన్లో 1600 మంది మిషనరీస్ ఉన్నారంట. మన దగ్గరికి రాబర్ట్ రవీల్ గారు వచ్చారు. ఆయన వారి కోఆర్డినేటర్. ఆయన
ఇవన్నీ కూడా ఈ సంస్థల నాయకులందరూ కూడా, ఆయన పేరు అగస్టిన్ జబరాజ్ గారు అనమాట, విశ్వాని ఫౌండర్ గారు. ఏమంటే ఆయన ఇలాగ వీళ్ళందరూ కూడా అంటే గుంపులుగా చిన్న చిన్న గుంపులు కూర్చొని దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేసేటువంటి వారు. అక్కడ ఎంత బాగుంది కదా. సేవ పట్ల మనోచింతన గల వారి ఒక స్నేహితుల బృందంలో చేరారు ఈ యొక్క జడ్సన్. అందరూ కలిసి బాగా ప్రార్థించేటువంటి వారు. విలియమ్స్ కళాశాలకు చెందిన వీరు తమ బృందాన్ని సహోదర సహోదరుడని పిలిచేటువంటి వారు. ఈ బృందం అన్యజనుల రక్షణ కొరకు మరియు మిషనరీ సేవ కొరకు ద్వారం తెరవబడాలని తరచుగా ఎంతో భారంగా ప్రార్థించేటువంటిది కదా. దాని చేత ఒక మిషన్ ఫామ్ అయిపోయింది. అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమిషన్స్ ఫర్ ఫారిన్ మిషన్ ఏర్పాటుకు దారి తీసింది అది. దేని బిడ్డారు, ఇవన్నీ కూడా దేవుని అండర్స్టాండ్ యువర్ గాడ్, మన దేవుని మనం అర్థం చేసుకుందాం. ఇలా పని చేస్తున్నవాడుగా ఆయన ఉన్నవాడు. కాబట్టి కలిసి కూర్చొని ప్రార్థన చేయడం ఏ చోట కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకొరకంటే దేవుడే వాటిని ప్రారంభించిన వాడు, వాటి మధ్య ఆయన పనిచేస్తున్నటువంటి వాడుగా ఉన్నవాడు. దీన్ని బట్టి అందరూ కూడా లేచి నుంచి ఉంటే మనం దేవుని వాక్యాన్ని బట్టి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. మనమందరూ కూడా లేచి నించిన వారమై కళ్ళు మూసుకొని ప్రభువుకు అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎన్నో సంగతులు, అనేకమైన సంగతులు ఆయన చేత మనం బోధించబడుతున్నాం. అనేకమైన విషయములు ఆయన మనకు చెప్పుచున్నాడు. వాక్యము చేత, సంగతుల చేత, వ్యక్తుల జీవితాల చేత మనం ఆదరించబడుతున్నాం, బలపరచబడుతున్నాం ఈ పరిశుద్ధమైన పునరుద్ధాన దినములో దేని బిడ్డారా. కాబట్టి ఇంకా కొంచెం వాక్యమును ధ్యానించుటకు ఆత్మదేవుని చేత మనం నడిపించబడుతుండగా ఆయన పరిశుద్ధమైన ఆత్మ ఆవేశమునకు ఉదయకాలమున అప్పగించుకుందాం. వందనములు తండ్రి, మీకు వందనములు, మీకు స్తుతులు స్తోత్రములు మేము చెల్లించి ఉన్నాం. నీవు మాట్లాడే దేవుడవు, మాతో మాట్లాడడం మీకు ఇష్టం. మోషేనన్నారు, మోషే నా ప్రజలను సమకూర్చుము, నేను వారితో మాట్లాడతానని